ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఈ దినము నమ్మొಳగిన హెబ్బెళకు మనలో ఉన్నటువంటి ప్రకాశం అనేదాన్ని చెప్తుందనమాట. నావెల్లరూ అన్న తమ్మందివరు, మనమంతా అన్నదమ్ములము, అక్క ತಂಗಿಯವರು, అక్క చెల్లె జీవనವು ಒಂದೇ ಬಗೆಯಾಗಿರುವುದು. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, ఎవరైనా కానీ జీవనం మాత్రము అందరిది ఒకే విధంగానే ఉంటుందన్నమాట. నావెల్లరూ ఏనన్నో కలుదుಕೊಂಡಿದ್ದೇವೆ, ఏనన్నో ఉడుకుతిದ್ದೇವೆ. మనం దేన్నో పోగొట్టుకుంటాం, తర్వాత దేన్నో వెతుకుతాండం. ఇక్కడంతా అదే ನಾವು ಹುಡುಕುತ್ತಿರೋದು కత్తెలెಯಲ್ಲಿ. అయితే మనం వెతులాడుతాండేది ఎప్పుడకప్ప అంటే చీకటిలో, కగ్గత్తెలెಯಲ್ಲಿ, కటిక చీకటి. దాంట్లో కూడా దానికి ఉదాహరణగా చెప్తారు కదా, ఒక చిన్న కథ. అది ఆ ముసలిది ఇంట్లో సూది పోగొట్టుకొని వెలుతురు లేకపోతే లాంతర్ స్ట్రీట్ లైట్ కింద వెతులాడుతుంది. ఎంతసేపు ఎత్తులాడు దొరకపోతే ఎవరు చూసినారు, ఎందుకు ఇట్లా వస్తుపడతాడావని. ఏమో ఎత్తులాడుతాడావంటే సూది పోయింది అన్నట, యాడ పోయింది అంటే ఇంట్లో పోయింది అన్నాడట. మరి ఈడు ఎత్తులాడుతాడావంటే ఇంట్లో వెళ్తురు లేదు, ఎత్తులాడుతానంట. పోగొట్టుకుంటే ఒకసారి ఎత్తులాడదు, ఒకసారి ఎట్లయితే అట్లయింది మన పరిస్థితి కూడా. నా ಹುಡುಕಿತ್ತರೋ కత్తెలెಯಲ್ಲಿ, మనం ఎత్తులాడుతాంటే చీకట్లో. అది ఎట్లా చీకటి? కగ్గత్తెలెಯಲ್ಲಿ, కటిక చీకటి. ಕೆಲವರಿಗೆ ಹುಡುಕಿ ಹುಡುಕಿ ಬೇಸರ ಆಗಿರುವುದು. కొంతమందికి వెతికి వెతికి విసుగొచ్చేసింది. ಕೆಲವರು ఉత్సాహದಿಂದ ಹುಡುಕುತ್ತಿರುವೆವು, కొంతమంది ఉత్సాహంతో వెతులాడుతున్నాము. ಇನ್ನೂ ಕೆಲವರು ಹುಡುಕದಕ್ಕೆ ఇష్టరಲ್ಲಿయೇ ಹೊರಡುವವು. ఇంకా కొంతమంది వెతికేదానికి ఇప్పుడు ప్రారంభించినారు. ఈ హెచ్చు కడిమలు ఇద్దరూ ఈ విధంగా సాలైన వాళ్ళు ఉండారు, ఇప్పుడు ప్రయత్నం చేసే వాళ్ళు ఉండారు. ఇట్లా హెచ్చగలేనప్పటికీ కూడా ఎల్లరూ ಹುಡುಕುವವರೇ, అందరూ వెతులాడే వాళ్ళే. ఎల్లరూ కత్తెలెಯಲ್ಲಿ తడకాడుతురువరే, అందరూ కూడా చీకటిలో తచ్చాడుతూ ఉంటారన్నమాట. ಕೆಲವರು సోతు మెల్లమెల్లగా నడుగుతిరువవు. ఈ విధంగా వెతికి 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 సాలై మెల్లిగా నడుస్తాడారు. కొంతమంది జోరుగా పరిగెత్తాడారు, ఎందుకు ఎత్తులాడాలా అని. ఆదరేను అయితే ఏమి, ఎల్లెల్లియు కగ్గత్తెలే ఏనేను కాಣಿಸುವುದಿಲ್ಲ. ఎక్కడ చూసినా కటిక చీకటే, ఏమీ కనపడేకేం లేదు. మీరు నిదానంగా ఎత్తులాడండి, పరిగెత్తి ఎత్తులాడండి, ఏమి ఎత్తినా మీకు దొరికేదేమి లేదు. ఈ అరదాటದಲ್ಲಿ, ఇది వ్యవహారంలో నూకు నుగ్గుల నల్లి అంటే ఒకరికొరు తోసుకుండేది. ఒబ్బరొబ్బరు తగిలివవు. కటిక చీకట్లో ఈయన ఇట్లా పోతాడు, ఆయన ఇట్లా వస్తాడు, ఇంక తగిలేదే కదా ఒకరికొరు. ఆ విధంగా ఒబ్బరినొబ్బరు తళ్ళువవు, ఒకరినొకరు నూక్కుండేది. ఒబ్బరినొబ్బరు కెడువవు, ఒకరినొకరు గెడుపుకుండేది. ఒబ్బరొబ్బరు బయ్యవవు, ఒకరినొకరు తిట్టుకుండేది. పొడేయవవు, ఒకరినొకరు కొట్టుకుండేది. ಆದರೆ నిజವಾಗಿ ఈ కురుడರ సంతకే ಯಾರು ಹೊಣೆಗಾರರಲ್ಲ. ఈ గుడ్డోల సంతకి ఎవరు జవాబుదారి కాదు. చూడండి, ఇది సూజిಯನ್ನು ಸುಚ್ಚಿ ನೋಡುವಷ್ಟು ದಟ್ಟವಾಗಿರುವ ಕಗ್ಗತ್ತಲಿಂದಲೇ సూది పెట్టి చూసేదానికి కూడా సాధ్యం కానంత కటిక చీకటి కగ్గత్తలిందలే ఈ అనాహతకెల్ల కారణ. ఈ అన్నిటికీ ఎవరు కారణం అంటే ఏది కారణం కాదు, ఆ దట్టమైన చీకటి అనేది చూడండి, అదొక్కటే కారణం. ಅದಕ್ಕೆಲ್ಲಿ ಇದು ಕಿಂದಿಗೆ ఆదరు నమ్మలుగా ಒಂದು ಹೆಬ್ಬೆಳಕಿದೆ. అయినా మనందరిలో కూడా ఒక గొప్ప ప్రకాశం ఉంది. అది జగజగనే వెలుగుతలే ಇದೆ, అది దగదగదగా అని ప్రకాశిస్తూనే ఉంది. ఇదే అధ్యాత్మ ప్రకాశ, ఇదే అధ్యాత్మ ప్రకాశ, ఆత్మ ప్రకాశము లేదా ఆత్మ చైతన్యం అంటాం చూడండి. ఇది ఈ ಬೆಳಗುಗಳಿಗೆಲ್ಲ ಬೆಳಕಿದು. ఈ ప్రకాశాలన్నీ మీరు వ్యవహారంలో ఏమేమి చెప్పుకుంటూ అంటారో దాన్నన్నింటినీ ప్రకాశపరిచేది అది. వీటన్నిటికీ ఆ అధ్యాత్మ ప్రకాశం, ఆ అధ్యాత్మ యొక్క చైతన్యం ప్రకాశంలోనే ఇవన్నీ పనిచేయాలి. కానీ అది లేదు అన్నట్లయితే దాన్ని విడిచి ఇవేవి కూడా పనిచేసేదానికి సాధ్యం కాదు. ఆధ్యాత్మం అంటే దేహానికి సంబంధించింది, అధ్యాత్మం అంటే ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు
కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమం అని చెప్పి వచ్చింది. అక్షరం బ్రహ్మ పరమం, స్వభావాధ్యాత్మం ఉచ్యతే, అధ్యాత్మం ఉచ్యతే అంటాడనమాట. అక్కడ నీ స్వభావమే ఆధ్యాత్మంగా ఉంది అన్నప్పుడు ఇప్పుడు నా స్వభావమే జీవత్వం ఆపాదించుకొని ఆధ్యాత్మం అనేది దాన్ని అదే. తర్వాత దాని నుంచినే కర్మ వచ్చింది అంటాడు. మరి ఈ అధ్యాత్మం నుంచినే కర్మ వచ్చింది, కర్మ నుంచినే జగత్ సృష్టి, జగత్ సృష్టి మళ్ళీ ఆ పరమ పురుషుడి నుంచి యజ్ఞము, మరి పరమాత్మ అని చెప్పేసి అన్నీ వచ్చినాయి. అవి దాంట్లో చెప్పినాడు, విడివిడిగా చెప్పుకుంటూ వచ్చినారు. 8వ అధ్యాయంలో దాంట్లో 8వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ ఎట్లా అంటే కిం జ్యోతిస్తవ అనహని మే రాత్రౌ ప్రతిపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిర్యాఖ్యాహి మే చక్షుస్తస్య నిర్మీలనాది సమయే కిం దీర్ఘయో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తస్మి ప్రభో అనేది. ఇవన్నిటికీ కూడా ప్రకాశం ఏది అనే దానికి ఈ ప్రశ్నలన్నీ వేసినాడు అనమాట ఈ శ్లోకంలో. గురువు అడుగుతాడు, నేనిగే బెళకు యావదు, నీకు వెలుతురు అనేది ఏది? పగలు సూర్య, పగలు మాకు సూర్యుని వెళ్తురు, రాత్రి వెళ్ళి దీపమే ముంతాదద్దు, దీపము మున్నగినట్టు ఏవే మనకి చంద్రుడు ఇవన్నీ ఉంటే అవన్నీ రాత్రికి. గురువు ಅದನ್ನು ಮುಚ್ಚಿಕೊಂಡಿರುವುದೇ ಮುಂತಾದ ಕಾಲದಲ್ಲಿ ಯಾವುದು? ఇప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, దీపాలు లేవు, అన్నీ అస్తమయమైన అనుకోండి, అప్పుడు మీకు వెలిగే అది. అప్పుడు శిష్యుడు బుద్ధి అని చెప్తాడనమాట. సరే, ఆ బుద్ధి అని నోడోదಕ್ಕೆ ಯಾವುದು? ఇప్పుడు నువ్వు బుద్ధి అని చెప్తుంది కదా, ఆ బుద్ధితో తెచ్చుకుంటాదని నీకేది ప్రకాశము? ಅದಕ್ಕೆ నానే, దానికి నేనే అంటాడు. ఇప్పుడు ఆదరింది నేను ఎల్లక్కువ ఇచ్చిన బెళకాదే, అందువల్ల నీవు అన్నిటికంటే కూడా అన్ని ప్రకాశాలకు కూడా నువ్వే ప్రకాశము అని గుర్తించాల. ఇదే ಶಿಷ್ಯ. ಹೌದು ಮಹಾಸ್ವಾಮಿ, ನಾನು ಬೆಳಕಲಿಗೆಲ್ಲ ಬೆಳಕಾಗಿರುವನು, ఈ ప్రకాశాలన్నిటికీ నేను ప్రకాశమై ఉంటున్నాను. అనుభవానికి పోతున్నాడు చూడు. అదే అదే వినేవాడు కూడా అనుభవానికి పోయేదానికి మార్గాలు అవుతాదన్నమాట. మనం ఏమి వెళ్తుంటే మేము పని చేస్తామంటారు, అవును వెళ్తురు లేదు, అప్పుడు ఎట్లా నువ్వు పనిచేస్తావు? బుద్ధితో పనిచేస్తాము. దానికి చెప్తారు కదా, ఇప్పుడు రాత్రి పూట్ల కటిక చీకటి, అడవిలో గొర్రెలు కాసేవాడు ఉంటాడు, ఏం కంటికి కానరాదు. అప్పుడు మరి ఏం చేస్తాడు వాడు? గట్టిగా అరుస్తాడు, ఏడుండవు అని అరుస్తాడు. అదే వానికి ఇట్లా 24 hours జ్ఞాననేత్రం పనిచేస్తూ ఉంది. అయితే దాని మీద మనకు ధ్యాస లేదు. అదే చెప్తే కదా, 24 hours అని నిత్యం, అది గంట టైం చెప్పే పని లేదు. నిత్యము అది జ్ఞాననేత్రం ఉండేది అది ఒకటే. ఆ జ్ఞాననేత్రం యొక్క ఉనికియే దీనంతకి ఆధారం. అయితే దాన్ని విడిచిపెట్టి, ఆధారాన్ని విడిచిపెట్టి ఆధేయమైనది ఏది ఉందో దాన్ని మనం పట్టుకున్నాం అనమాట. ఆధారాన్ని వదిలినాం. ఇటువంటి సెంటెన్సెస్ ఇంపార్టెంట్. అదే అదే కాదు, ఇటువంటి ఇంపార్టెంట్ మూచోకు. నమ్మ సుత్తలిరువ కగ్గత్తలే, మన చుట్టూ ఉన్నటువంటి కటిక చీకటి ఏమిటి అది? నమ్మల్ని బలమంది కగ్గత్తలే ఓడాడుతురువవు. మనం అందరము కూడా, మేము వెలుతురులో తిరుగుతాడు, మీరు అన్నప్పటికి కూడా మీరంతా కటిక చీకటిలోనే తిరుగుతున్నాం. మోడవిరు అమావాస్య, మొదటే మోడము, అప్పటికే సూర్యుడు కానరాడు, తర్వాత అమావాస్య ఒకటి రాత్రి అయింది. అటువంటి సమయంలో నలిదాడుతా హారాడుతా గోగలంతాగిదే నమ్మ ಹಾಡು. ఆ కటిక చీకటిలో తిల్లాడుతాడే చూడు ఆవులు ఇట్లాంటివన్నీ. అట్లా మన వస్తు కూడా ఆ విధంగా అయిపోయింది అనమాట. నమ్మ సుತ್ತಲಿನ కత్తಲೆಯಲ್ಲಿಯೇ నಮಗೆ బగబగే నోటగలు కాಣಿಸುವವು. ఈ కటిక చీకటిలోనే మనకు రకరకాలైనటువంటి దృశ్యాలు కనపడతాయి. ಆದರೆ ఈ నోటగలు, అయితే ఈ దృశ్యాలు ನಮ್ಮ ಕಣ್ಣಿನ ದೋಷದಿಂದ ಹಾರಾಡುವ ನೋಟಗಳು, ఇప్పుడు నీకు కనపడతాడయా దృశ్యాలు, ఈ కనపడే దృశ్యాలు మీ కంటి దోషం వలన కనపడేటివే. నిజವಾಗಿಯೂ అవి ಹಾಗೆ ಹೊರಗೆ ఇరువవో, అవి నిజంగా మీకంటే బయట ఉంటున్నాయా, లేకపోతే మీ కంటి దోషం వల్ల ఇవి కనపడతాడాయా ಎಂದು విచారిసలు నమకు బిడువిల్ల. దీన్ని విచారించడానికి మనకు టైం లేదు. అవును కనపడతాడంటే కంటి దోషంతో కనపడతాడాయా, సత్యంగా ఉండాయనే విచారం ఏం లేదు కదా మీ దగ్గర ఉందే. ప్రపంచం కనపడుతుంది అని అంటున్నారు. సరే, ప్రపంచం నిజంగా సత్యంగా ఉంది అని ఎప్పుడైనా విచారం చేసినారా?
లేదా ఇది తప్పు తెలివితే ఏమైనా కనపడుతుందా అని మనం విచారం చేసినామా? ఒకవేళ మీరు అనుకున్నట్లే ఎప్పుడూ ఉండేదే సత్యమైతే, ప్రపంచం ఎప్పుడు సత్యంగా ఉంటే మరి నిద్రలో కూడా అది ఉండాలి కదా. కొత్త వస్తువు ఎప్పటికి కూడా శుద్ధి చెందకూడదు. మరి బయట కనపడతాండే కదా అంటున్నారు. కనపడతాయంటే దాన్ని విచారించాలి కదా. ఎట్లా ఇక్కడ ఒక వస్తువు కనపడిందంటే అది ఎట్లయితే తాడు వెళ్ళినప్పుడు పాము అని అనుకుంటారు మీరు. సరే, అంతతోనే భయపడి ఎనికి పోలేదు కదా, విచారించినారు కదా, పామా కాదా అని విచారించినారు. విచారిస్తే ఏమైపోయింది, అది తాడు అని తెలిపోయింది. ఇప్పుడు పాము అనేదానికి అవకాశం ఏడుంది? కనపడింది. కనపడలేదని ప్రపంచం అనేది కూడా కనపడుతుంది. అయితే ఇది స్వతంత్రంగా ఉండేదే లేకపోతే తోచేదే అనే విచారం మనకు తెలుసుకుంటే టైం లేదు అంటాడు. మన ಎಲ್ಲಿಯೂ ಬೀದ ಎಲ್ಲಿಯೂ ಲಾಂತ್ರಗಳು ವಾತ ದೀಪಗಳು ವಿದ್ಯುತ್ ದೀಪಗಳು ತಲೆಯ ಮೇಲೆ ಅಂಬರದಲ್ಲಿ ನಕ್ಷತ್ರಗಳು ಚಂದ್ರ ಸೂರ್ಯ ಇವೆಲ್ಲಗಳ ಬೆಳಕಿನ ಸಹಾಯವು ನಮಗಿರುವುದೆಂದು ನಮ್ಮಗಳ ಎಣಿಕೆ. మాకంతా కూడా చూడప్ప ఏం సాయం చేస్తాయంటే స్ట్రీట్ ల్యాంప్స్ ఉంటాయి, వీధి ల్యాంతర్లు ఉంటాయి, ఇంట్లోకి వస్తే ఈ బల్బులు ఉంటాయి, రాత్రి చీకటైతే చంద్రుడు నక్షత్రాలు, పగలైతే సూర్యుడు అనేది మనందరికీ లెక్క. వెలుతురు ఇదే నూనె. ప్రకాశం అంటే మన దృష్టిలో సూర్య చంద్ర నక్షత్రాదులు మొదలుకొని ఈ అగ్ని దీని వరకే మన లెక్క ప్రకాశం అంటే. అయితే మన స్వరూపమే ప్రకాశం అనేది ఎవరికి తెలియదు. ఆ ప్రకాశం ద్వారా వీటికి ప్రకాశం వచ్చిందే కానీ వీటికి స్వతంత్రమైన ప్రకాశం లేదనే జ్ఞానం మనకు లేదు. ఈ స్వతంత్రం అనుకున్నారు, సూర్యుడు చంద్రుడు అగ్ని స్వతంత్రము అని ఇట్లా మనం పెట్టుకున్నాం. అయితే వాటికి స్వతంత్రమైన అస్తిత్వం ఉందా లేదా అని మాత్రం ఎవరు చేయలేదన్నమాట. ಆದರೆ నిజವಾಗಿ ఈ ಬೆಳಕು ಒಂದು ಬಗೆಯ కత్తెలయే. మీరు ఏదైతే ప్రకాశం అనుకుంటున్నారో అది కూడా ఒక రకమైన చీకటే. ನಮ್ಮಲ್ಲಿ ಎಡವದವರಿಲ್ಲ, ಮುಗ್ಗುರಿಸವರಿಲ್ಲ, తబ్బిబాగదవరిల్ల. ఈ అందరూ ప్రతి ఒక్కరు దావ తప్పే వాళ్ళు ఉండం, కింద పడే వాళ్ళు ఉండం. ఇట్లా రకంగా అందరూ కూడా అవసరం పడతానే ఉండం. పడుకోకుండా ఎవరు పోలేదు కదా. నమ్మల్ని ఒబ్బొబ్బరు దిట్టరు ఇరువరు. కొంతమంది ధైర్యంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ಅವರು ఎలా ఏతಕ್ಕೆ తడవిసరుವರು, ఏ దానికి అవసరం మీరు వెతుకుతున్నారు? దారి తెలియదేను, ద్రవ తెలియదా? ఇగో ఈ హాదియాలు బన్నీ ఏదో ఎదులాడుతున్నారు కదా, మీకేం దావ తెలియదా? రాండి, ఇక్కడ రాండి, ఇది ఈ మార్గానికి. ఎందు మిక్కవరకే ఎవరు ఆ ధైర్యం ఉండేవాళ్ళు, ఎవరో ఇద్దరు ఉంటారు ధైర్యం ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా వీళ్ళని పిలుస్తారనమాట. ಆದರೆ ಏನು ಎಲ್ಲವೂ ಕುರುಡರು ಸಾಲಿనంತೆ. వాళ్ళు కూడా గుడ్డోళ్ళేను అని. మనం ఎటు గుడ్డోళ్ళో వాళ్ళు కూడా గుడ్డోళ్ళే. ಅವರು దిక్కగానరు, వాళ్ళకు దిక్కు తెలిసేలేదు. ನಾವು ಕಾಣೆವು, మనకి తెల్లే, వాళ్ళకి తెలియదు మనకి తెలియదు. ಅವರು ನಮ್ಮ ಕೈಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗುವರು. రాడప్ప మా ఎండిత అని మన చేపట్టుకొని ముందు పోతాండారు వాళ్ళు. ಮತ್ತೆ ಕೆಲವರು ನಮ್ಮ ಕೈಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಹಿಂದೆ ಬರುತ್ತಿರುವರು. వీళ్ళ చూపించే వాళ్ళ మట్టుకో మనం పోతాండం, మన చేపట్టుకొని ఇంకా కొంతమంది వస్తాడారు. అంతా నావెల్లరూ గుండెగా బీడువరే. మనమంతా గుంతలేక పడేవాళ్ళేను అని. గుడ్డోడు ముందు పోయేవాడు గుంతలేక పడితే ఇంకా అందరూ పడతాం కదా దాంట్లోకి. గుండెకి బీలువరు అంటే గుంతలేక పడేవాళ్ళమే. ముందినవారు మొదలు బీలువరు. లేట్ ఏమవుతుందప్ప అంటే ఫస్ట్ రెండోవాడు రెండు తాగు పడతాడు. ಮುಂದಿನವರು ಮೊದಲು ಬೀಳುವರು, ಹಿಂದಿನವರು ಆಮೇಲೆ ಇಷ್ಟೇ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ. ಅಂತೂ ಪಡೆಯೋದೇನು ಗ್ಯಾರಂಟಿ, అందరూ గుంతలేక పడేదేం గ్యారంటీ. ఎందుకు? ముందువనికే కళ్ళు కాని రావు. ఇంక వాడిని పట్టుకున్న వాళ్ళ గుడ్డోళ్ళందరూ ఇంక ఆడికి పోతారు. వాడు ఆడ పడితే ఆ గుంతలో పడితే వీళ్ళు ఆ గుంతలోనే పడతా ఉంటారు. నమ్మను హీగే కంగాణదంటే సుత్తిత్తురువ. ఈ విధంగా కళ్ళు కాని రాకుండా చుట్టుతున్నటువంటి నమ్మ సుత్తలు దట్టವಾಗಿ హబ్బిరువ. మన చుట్టూ దట్టంగా వ్యాపించి ఉన్న ఈ కత్తెలే యావత్తు, ఈ చీకటే అది. ఇదే అవిద్య. అట్లా కాబట్టి ఈ విధంగా ఈ తప్పు తెలివి అనేది మనకి ఇంత పని చేస్తుంది. ఎట్లయితే చీకటిలో ఉన్న దారి తెలియకోకుండా అవస్థపడతాడో అట్లా ఆ తప్పు తెలివిలో, అవిద్య అంటే తప్పు తెలివిలో ఉండే వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయి. విద్య ద్వారా అవన్నీ పోయేదానికి వీలవుతుంది అనేది అటు చెప్పినామట. ఇంకా ಒಳ ಬೆಳಕು మనలో వంటిది. అధ్యాత్మ ప్రకాశం వద నమ్మ ఒలగిన బెళకు. ఇవన్నీ బయట కనపడేటివి, నీకు ఇప్పుడు కనపడేటివన్నీ బయట చెప్పిండేటివి. అయితే ఇప్పుడు చెప్పేది ఎటువంటిది? నీ లోపల చైతన్యం, నీ లోపల ప్రకాశము. ఇదో సూర్యచంద్ర ಬೆಳಕಿನಂತಿಲ್ಲ.
ఇది సూర్యచంద్ర వల్లే ప్రకాశించే అటువంటిది కాదు. ಇದರಲ್ಲಿ శీతవాగలి ఉష్ణవాగలి ఇరువదిಲ್ಲ. సూర్యుని వెలుతుల్లో ఉష్ణం ఉంటుంది, చంద్రుని వెలుతుల్లో శీతలం ఉంటుంది. అయితే నీలో ఉండే చైతన్యం చూడండి, దీంట్లో శీతోష్ణాదులు లేవు. ఇది ಹೊತ್ತುಕೊಳ್ಳುವುದಲ್ಲ, ఇది దేని చేతను ప్రకాశింపబడేది కాదు. మిగతావన్నీ ఇప్పుడు మనం దీపం ముట్టియాలంటే అగ్గితో ముట్టియాలా, ఇట్లా దేనితోనే అంటించబడుతుందంటే దేనితోనూ అంటించబడేది కాదు. ಆರುವುದು ಅಲ್ಲ, ఆరిపోయేది లేదు. ಇದರಲ್ಲಿ ಯಾವ మార్పాడుదలు ఇరువదిಲ್ಲ. ఆరిపోయలేదు, మళ్ళా వికారాలు చెందేది లేదు, మళ్ళీ అస్తమించేది లేదు, ఏటేది కూడా ఉండలేదు. ಬೆಳಕು ನಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿಯೂ ಒಂದೇ ಸಮನೆ ಬೆಳಗುತ್ತಲಿರುವುದು. ఈ ప్రకాశం అనేది అందరి యందు సమానంగా ఉంది. అందరి యందు సమానంగా ఉందన్నప్పుడు ఈ సమత్వం అనేది మనం ఎట్లా చూసుకుంటాము అంటే ఉపాధికృతంగా చూసుకుంటాం. సమానము అనే పదం వచ్చిందంటేనే అందరి యందు సమానంగా ఉందనే పదం వస్తానే ఎట్లా నాలో ఎట్లుంటే అందరిలోనూ అట్లే ఉండాలి కదా అని. అయితే ఉపాధులు వేరువేరే, ఉపాధి లక్షణాలు వేరువేరే ఉంటాయి. అయితే ఆ ఉపాధికి ఉపాధి లక్షణాలకి మూలమైంది మాత్రం అందరి యందు కామన్, అది సమానం. ఎట్లయితే పాత్రలన్నిటికీ మన్నే సమానం, అది పెద్ద పాత్ర కావచ్చు చిన్న పాత్ర కావచ్చు మన్నే. ఆభరణాలు కూడా అంతే, పెద్ద పెద్దవి 10 తులాలు ఉండొచ్చు, 20 తులాలు ఉండొచ్చు, అర్ధ తులం ఉండొచ్చు, బంగారే ప్రధానం ఇక్కడ మూలం. ఇది చెప్పినప్పుడు ఇది అర్థం కాలేదు చాలా మందికి. మంచి మంచి వేదాంతులకి అర్థం కాలేదు ఇది. అందరి యందు వెంటనే ఒకరు ఏడిస్తే అందరూ ఏడ్చాలి కదా, ఒకరు నగితే అందరు నగలు కదా, ఒకరు సస్తే అందరు సాయాలి కదా, ఒకరికి ఆకలి అయితే అందరు ఇట్లా మాట్లాడతారు. అయ్యో, ఇది అందరూ అనే పదం వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది? పరిచ్ఛిన్నం, ఖండాలుగా ఉండాము. ఖండాలుగా ఉండేదానికి ఆధారం సమానం, కానీ నీవన్నట్ల ఆ యొక్క వాటిలో ఉండే అంతఃకరణ సమానమేం కాదు, వాటి యొక్క క్రియలు సమానం కాదు. ఇప్పుడు ముందుతో ఇన్ని నీళ్ళు వస్తాయి, బాన్తో దండికి వస్తాయి. దాని నుంచి భేదం ఉంది కదా అని అంటారు వీళ్ళు. ఉపాధి భేదం ఉందని శాస్త్రం కూడా చెప్పింది. ఎందుకు? చీమ మొదలుకొని బ్రహ్మదేవుని వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే చీమలోనూ పరమాత్మ స్వరూపమే, బ్రహ్మదేవులోనూ అదే పరమాత్మ స్వరూపమే ఉంది. కానీ చీమలో ఉండే పరమాత్మ కంటే బ్రహ్మదేవుల్లో ఎక్కువ ఉందని అర్థండి. చూడండి ఎట్లుంది దానికి. ఆయన సృష్టికర్త కదా, అది ఉపాధి లక్షణం. అదే సృష్టి చేసేది ఉపాధి లక్షణం. ఆ సృష్టి చేసే వాని యొక్క మూలమేమి? ఇది చైతన్యమే, అది చైతన్యమే. చైతన్యాన్ని ఉపాధి స్వతంత్రంగా ఉంటే నువ్వు అన్నట్టు లెక్కేసిందే ఆయన గొప్పోడు అని. ఆ ఉపాధికి అస్తిత్వమే లేదు కదా దీన్ని ఇడిస్తే. ఇట్లా ఈ భావం తెచ్చుకుంటే చాలా మందికి అర్థమే కాలేదు. మంచి వాళ్ళు ఏం సన్నలు కాదు, పెద్ద పెద్దోళ్ళకి అర్థం కాలేదు ఇది. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఉపాధి దృష్టితోనే ఆలోచన చేస్తున్నారు, కానీ ఉపాధికి మూలమైనటువంటి మూలం ఏమిటిదో దాన్ని మాత్రం పట్టుకోలేదు. దాన్ని పట్టుకుంటే చాలు ధన్యులే ఎవడైనా సరే. ఉపాధి సత్యం కాదు, ఎందుకంటే ఉపాధి మధ్యలో వచ్చిండేది. అది ఈ దేహం ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చిండేది. నీ స్వరూపము ఎప్పటికీ ఉంది. ఇప్పుడు చూడు, నీవు పుట్టక పూర్వం ఎక్కడుండవు? తల్లి గర్భంలో ఉండవు. పుట్టక పూర్వం బయటికి రాకపోవడం తల్లి గర్భంలో ఉండవు. తల్లి గర్భంలో రాకపోవడము వేరే జీవులో కాదు, యొక్క వీర్యంలో ఉంటాడు వీడు. తండ్రి యొక్క వీర్యము, తల్లి యొక్క రేతస్సు, ఈ రెండు కలుస్తాయన్నమాట. అంత ఏడవసాటి వీడు ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలా. ఏడోసాట ఆ రక్తం తయారడానికి వచ్చే ఔషధాల్లోనైనా ఇది ధాన్యంలోనైనా ఉండాలా. ఇట్లా లేదంటే ఇంకా ఏడోసాటి ఉంటాడు, లేనోడేం వచ్చేయలేదు ఈడ. అది అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఇవన్నీ కానొచ్చేటివన్నీ కూడా మధ్యలో వస్తాయి, మధ్యలోనే పోతుంటాయి ఈ ఉపాధులన్నీ. అయితే ఉపాధులకు మూలమైంది మాత్రం ఎప్పుడు పోయేయలేదు, అది వచ్చేయలేదు. ఏడుండింది ఆడే ఉంటుంది దాని కథ. ఇప్పుడు అదే మొన్న ఉదాహరణ చెప్పా. ఇప్పుడు అనంతపూర్ నుంచి మనం ఉరుకొండకు వచ్చినామంటే ఏం చెప్తాము? మేము చూడప్ప 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాము అంటారు. మనం అంటాం కదా. ఇప్పుడు ప్రయాణం చేసినప్పుడు ప్రయాణం చేసిందే బస్సు వచ్చింది అటు నుంచి ఇటుకి. బస్సు వచ్చింది, నువ్వేం చెప్పేది? నేను ప్రయాణం చేసి వచ్చినా అంటావు, నువ్వు బస్సులో కూర్చుంటావు, నీకేం నొప్పి? బస్సు వచ్చిండేది. అట్లా ఈ జీవుడు ఎప్పుడు వీడుంటాడు ఈడే. ఇవి ఉపాధులు ప్రయాణాలు చేస్తుంటాయి.
ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం చేసిన వాడు మాత్రం స్టాండ్ స్టిల్, వాని క్రమం తగ్గట్టు ఉపాధి ధరిస్తూ అంటాడు. అంతేగాని అతడేమో ఎక్కడ తిరిగేటట్లేదనమాట. అయితే ఈ దేహాన్ని బట్టి మనం చెప్పుకుంటా ఉంటాం. ఎట్లయితే బస్సు ప్రయాణం చేసింటే కూడా మేము ప్రయాణం చేసినామని చెప్తుంటారు కదా, మీరు నడిచిపోయినారా? అది ఆ విధంగా. అందుకే ఇటువంటివే కొంచెం సూక్ష్మంగా ఉంటాయి, మనుషులు అర్థం చేసుకుంటారు. తెగేసి చెప్పలేదు. ఆత్మస్వరూపం ఉంటుందా లేదా ఆధ్యాత్మికంగా ఉండే ఇది ఉంటుందా అని. ఆత్మస్వరూపమే ఉండేది. ఆత్మస్వరూపం ఉంటే మనము ప్రారంధము వీటిని ప్రారంభం అవన్నీ అర్థం కాకున్నప్పుడు ఇదే సత్యము. నీకు ఆత్మ ఉందనే జ్ఞానం కలగలేదు, మీరుందని చెప్తాడారు శాస్త్రంలో, దాన్ని పట్టుకొని అడుగుతాడావు నువ్వు. ఆత్మ ఉందంటావు కదా, దాని నుంచి కర్మలు ప్రారంధాలు ఎందుకంటే నువ్వు అడుగుతాడావు. నీకు ఆత్మజ్ఞానం అయినప్పుడు తెలుస్తుంది, ప్రారంధం ఉందా, సంచితం ఉందా, ఆగాం ఉందా అని నీకు అప్పుడు తెలుస్తుంది. అవి లేవనే చెప్పేది. వేదాంతం చెప్పిండేదే దానికి. ఎవరు కూడా మనకు, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫండమెంటల్లోనే తెలుసుకోవాలి దీన్ని. సృష్టిని గురించి చెప్తాడారా, ఆత్మని గురించి చెప్తాడారా? సృష్టిని గురించి చెప్పాల్సిన అగత్యమే లేదు. ఎందుకు? ఈ సృష్టి సత్యమై ఉంటే దాని గురించి ఏం చెప్తాముగా, అది అందరికీ తెలిసిన విషయమే. సృష్టి లేదని చెప్పేదానికే వాళ్ళు వచ్చిండేది ఇప్పుడు. అయితే నేరుగా చెప్తే గుర్తించే యోగ్యత మనకు లేదు కాబట్టి ఒక్కొక్క దాన్ని వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి మార్గాలు సేవ్ చేసుకొని మాండవాధికారులకి చెప్పాలా, మధ్యమాధికారులకి చెప్పాలా, ఉత్తమాధికారులు తీసిందనమాట. ఇంతే. ఇప్పుడు దానికే కదా భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే 12వ శ్లోకంలోనే వచ్చేస్తుంది ఇది. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయమత పరం అంటాడు. అక్కడ చెప్పే దాంట్లో ఏం చెప్తున్నాడంటే ఈ రాజులు మొదటి ఇప్పుడు ఉన్నారు అంటాడు. అది చెప్పేది నేను నీవు ఈ రాజులు ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోయే వాళ్ళం కాదు అంటాడు. అంటే అప్పటికేమి ఎప్పుడు ఉన్నట్లే కదా, ఉన్నట్లే ఎప్పుడు ఉన్నట్లే అన్నప్పుడు మనం కన్ఫ్యూజన్ చేస్తుంటాం. కన్ఫ్యూజన్ ఏం కాదు, వాళ్ళు పరమాత్మ స్వరూపులే, నేను పరమాత్మ స్వరూపుడే, నువ్వు పరమాత్మ స్వరూపుడే. ఎందుకంటే ఎప్పుడు ఉండాలంటే ఎవడ ఉండాలి? రాజులకు ఉండే అధికారం ఉందే మరి. ఎప్పుడు ఉండాలన్నప్పుడు ఎవరు ఉండాలా? సత్య వస్తువే ఎప్పుడు ఉండేది. సరిపోయింది. ఈ రాజులు ఈ అబద్ధం ఉన్నారు, ఈ పొద్దు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయే వాళ్ళు కాదు అన్నప్పుడు నిత్యులునే అంతే దాని అర్థము. జీవత్వానికి మనం ప్రాధాన్యత ఇచ్చేదానికి ఇది తట్టుగా. అందుకే చెప్తాండే నీవు జీవత్వాన్ని ఆపాదించుకొని ఇట్లా మాట్లాడుతాడావా? జీవత్వం ఏమి లేదు, ఉండేది పరమాత్మ అని ఆయన చెప్పినాడు. ఈయనకి అర్థం కాలే. అది అందుకే 2వ అధ్యాయంలో అర్థం కాలే, మిగతా ఏడా అర్థం కాలే. దానికే 18 అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చిండేది. లాస్ట్కి నష్టమోహ స్మృతి లబ్ధ అన్నాడు అప్పుడు ఇన్ని చెప్పితే. అదేవిధంగా ఇంకా 13వ అధ్యాయంలో దాంట్లో 9వ అధ్యాయంలో మయాతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాన్ని నచాహం తేషు అవస్థిత మత్సాని సర్వభూతాన్ని నచాహం తేషు అవస్థిత అని అన్ని భూతాలు నా యందు ఉన్నాయి, అవి నా యందు లేవు, నేను వాని యందు లేను, అవి లేనే లేవు అని ఇస్తాడు. ఇంక ఇప్పుడు సృష్టి యాడ్ చేసుకునేది జ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు అన్ని నా యందు ఉన్నాయి అంటే నన్ను విడిచి వాటికి అస్తిత్వం లేదు అనేది ఒక అర్థము. నేను వాటి యందు లేనే లేను అంటే అవి స్వతంత్రంగా ఉండేటివి కాదు, నా ఉనికితో ఉండేటివి అని ఆ అర్థము. ఎప్పుడైతే వాటికి స్వతంత్రమే లేదంటే ఉండైనట్లంటే మీరు అవి లేనే లేవు అని ఇస్తాడు అంతే. ఇట్లా ప్రతి అధ్యాయంలోనూ ఆయన చెప్తాడు. మనోళ్ళకి అర్థం కాలేదు కదా, మనోనికి కష్టం. చూడు మరి ఆయనకే దైవీ సంపత్తు కూడుకొని ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని పాశుపతాశ్రమం పొందినటువంటి ఆయనకే పట్టలేదంటే మరి మనకెట్లెట్లుండాలా? అయినా భయపడకూడదు అంటుంది శాస్త్రము. భయపడద్దంటే అట్లా అందరూ అర్జునుడు అదే, నీవు అదే. అయితే దానికి నీవు తెలుసుకోవాలనే తగలేదు నీకు. ఇప్పుడు తగ ఉందంటే ఇంకేం మాట్లాడే పని లేదు దాని గురించి. ఇప్పుడేం కొత్తగా తయారు చేయలేదు కదా ఆయన, కొత్తగా తయారు చేయలేదు కదా ఆయన. అందరూ నిత్యులు అని చెప్పినాడు కదా. ఎట్లా నిత్యులు అవుతారని అడిగింటే ఆడే సరిపోతాండే. ఆయనకు అర్థం కాలేదు కాబట్టి మళ్ళా ప్రొసీడ్ ఇట్లా వచ్చినాడు అనమాట. అందువలన ఎక్కడ చూసినా కూడా సృష్టి లేదని చెప్పేకే వచ్చిండేది.
నీవు చంపేవాడు కాదు, వాళ్ళు సచ్చేవాళ్ళు కాదు. కర్తృత్వ భోక్తృత్వాలు ఏడుండా లేవు. అదే చెప్పిండి. అది మరి జనం ఎందుకు వింటారు? భగవద్గీత అందరూ వింటాడమంటారు, మా కంఠపాఠం వచ్చిందంటారు, అర్థాలు చెప్పినామంటారు, వాళ్ళ దగ్గర విన్నామంటున్నారు. మరి సృష్టి ఉందా లేదా అనే దానికి మాత్రం చెప్పాలంటే చెప్పలేరు కదా వీళ్ళు. సృష్టి సత్యమా కాదా అనే దానికి మనకు అది అర్థమైందంటే సృష్టి లేదు అని కాదు. తాపత్రయం ఎందుకు వచ్చింది మీకు ఇక్కడ మళ్ళీ అనవసరంగా? అంటే అదే ఇప్పుడు అందుకే విమర్శించేది కాదు చెప్తాడు. విమర్శించేది కూడా ఎట్లా రాలేదు అంటే ఈడ కూర్చున్నంత సేపు మాకు అర్థమైనట్లు. అవునా? మీరు అట్లా ఎందుకు అన్నారు అనేది మీరు ఏమన్నా ఆలోచన చేసినారా? ఇప్పుడు పరమాత్మతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు మేము సాక్షి స్వరూపం అనే అనుభవం గురువులు చెప్తా అంటే మీరు కూడా అంటారు. అవునా కదా? ఎందుకు? మూడవస్థలను కూడా వచ్చిపోయేదాన్ని చూసినాము కాబట్టి సాక్షి స్వరూపులు అనే అనుభవంతో గుర్తించినామని చెప్తాడు గురువు. మీరు కూడా సాక్షి అనుభవంతోనే అంటారు. అయితే ఇక్కడ విని లేచిపోయిన తర్వాత బయటకు పోయినప్పుడు ఎవరయ్యా నువ్వు అంటే నేను రాసిన కూడా నడిస్తావు, సాక్షి అనే లేదు నువ్వు. అదే తక్రారు. ఈడెందుకు కొట్టినావు? ఈడ అనుభవంలోనే నువ్వు కొట్టినావు, నీ స్వరూపానంతో నువ్వు కొట్టినావు. అయితే ఆ స్వరూపాన్ని నిలబడే చేతగాలే మనకి కనబడుకోకుండా బయటికి పోయినప్పుడు ఆ మాట మాట్లాడుతుంటారు. ఇంతే దీంట్లో ఉండే రహస్యం అని చెప్పి భగవత్పాద స్వామి. ఈడు అర్థమైందంటారు, మళ్ళీ మాకు నిలబడదంటారంటే అర్థమైందని అంటే గుర్తుపెట్టుకోండి అండి. ఈడ మీ స్వరూపాన్ని ఎట్లేసినారు? ప్రాచీన గౌడని దాన్ని ఒడుగొట్టుకుంటారు. ఆ అనుభవాన్ని గురువు చెప్తున్నాడు, మీరు మీ దగ్గర ఉంది అది సరుకు. దాన్ని ఆశ్రయించి మీరు ఎప్పుడు తెలుసుకుంటారో ఇంకా తెలుసుకున్నప్పుడు అని కొట్టినారు. బయటికి పోయినాక ఏమన్నారు? ఎవరైనా తిప్పన్న అని పిలుస్తారో నేను తిప్పన్న అయిపోతాను. ఇదంతా సాక్షి ఉంది ఇంకాడు. చూడబ్బా నాకు అర్థం కాలేదో నడుస్తారు. అదే ఆడ గుర్తుపెట్టుకోవాలా. వాడు తిప్పన్న అని పిలిచినప్పుడు కూడా అది నా ఉపాధి స్వరూపమే ఉపాధికి పేరు రూపనామమే కానీ నాది అది కాదు అనే జ్ఞానం నీ కాడుంటే గటానవుతాం మనం. ఇట్లా అందుకే వేదాంతము మా సూక్ష్మాన్ని గ్రహించినాక దాన్ని పట్టుకునేదానికి నిలబడే ప్రయత్నం చేస్తూ ఉండాల. ఎందుకంటే అంత సులభంగా అబ్బే విద్యం కాదు ఇది. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసింటే అబ్బిండదు. మనం ఏమీ త్యాగం చేయలే, ఎక్కడ కాలే. అయినా ఎట్లా దొరికింది మనకు లాటరీ ఒక పాయింట్ ఇది. ఎందుకంటే దీన్నే తెలుసుకోవాలని జిజ్ఞాస వచ్చింది కదా, మరి అది లాటరీ ఉన్నట్లే మనకి. కాబట్టి దాన్ని ఉపయోగం చేసుకోవాలి, ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలా. ఇది అదే చెప్పింది కదా. ఈ వెలుగు నమ్మెల్లరలి ಒಂದೇ సమనే వెలుగుతునిరువదు ఒకే ప్రకారంగా. ఎందుకంటే దాంట్లో ఇస్తకు లేరు మొదటే చెప్పినారు కదా, ఆరిపోయేది కాదు, మళ్ళీ ఎవరు ముట్టించేది కాదు, ఇదంతా అని చెప్పేసినారు కదా. కాబట్టి అందరిలో సమానంగానే ఉంటుంది. వెలుగు కత్తెలను తొలగిసువంతే ఎట్లయితే ప్రకాశం చీకటిని పోగొడుతుందో ఇది నమ్మగల మరిహీన కత్తెలను తొలగిసవల్లదు. మనం దేన్ని మర్చినామో ఆ చీకటి, ఆ మర్చినామనే చీకటిని తొలగిసేది ఇది అన్నమాట. ఇది కట్టెలు వెళ్ళి ఎడవి ముగ్గురిసి ఈ చీకటిలో మనం దావ తప్పి ముగ్గురిసి అంత కిందపడి కిందపడి గాయపడువ జనరంతే. చీకటిలో ఎట్లయితే దావ తప్పి కిందపడి దెబ్బలు తీసుకున్నట్లే నమ్మగల అనేకరు మన అందరూ కూడా మరైన కత్తలే ముసుగునెళ్ళి ఈ అగ్ని దాంట్లో దారిగానదే దారి తెలియక ఎడవుత్తలు పక్కకు పోతూ ముగ్గురు సిత్తలు క్రింద పడుతూ వ్యవహారం ఆడుతారు. ఈ విధంగా మనం వ్యవహారం జరుగుతుంది. ఏమని నేను చేస్తాను, నాకు కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయని ఏదో చెప్పుకుంటా వ్యవహారం చేస్తానే ఉంటాడు కింద మీద పడి. ఈ కత్తెలను హేళ ఎసరిలంతే వర్షాకు బేదరే. దీన్ని నామరూపాలు లేకుండా తుడిచేయాలనుకున్నట్లయితే అది ఈ అజ్ఞానాన్ని అధ్యాత్మ ప్రకాశ వెలుగు బేకు. అధ్యాత్మ ప్రకాశం అంటే స్వరూప జ్ఞానం అయితే తప్ప, ఆ ప్రకాశం వస్తే తప్ప ఈ వ్యవహారం అంతా విడిచిపెట్టే సాధ్యం కాదు, వదిలేకే అవకాశం లేదు. మేము మహాత్ములైనా కూడా మాకెందుకు దుఃఖం అంటే మీరు మహాత్ములైనారంటేనే తెలిసిపోతుంది. దుఃఖం ఉందంటేనే మీరు మహాత్ములు కాదనేది కూడా ఆడే బోధపడుతుంది. ఎక్కువ మాట్లాడే పని లేదు దీనికి. కారణం ఏమి అంటే స్వరూప జ్ఞానం లేనిదే దుఃఖం. ರಾತ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಉಪಯೋಗಿಸೋ ಬೆಳಕಿಗೆ ಎಣ್ಣೆ ಬೇಕು. ఉదాహరణకి మనకి వెలుతురు కావాలప్ప అంటే దీపం ఉండాలి కదా, దానికి నూనె కావాలా. ಬತ್ತಿ ಬೇಕು, దానికి ಒತ್ತಿ ఉండాల. దీపದ ಕಂಬವು ಮತ್ತು ಯಾವುದಾದ್ರೂ ಬೇರೆ ಬಗೆಯ ಆಶ್ರಯವೂ ಬೇಕು. ఆ దీపానికి పెట్టుకోవడానికి ఒక ఆశ్రయం కూడా ఉండాల.
ಇದರಂತೆ ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶವನ್ನು ನಾವು ಉಪಯೋಗಿಸುವುದಕ್ಕೆ మనకు కూడా ఆ పరమాత్మ స్వరూపం ఎట్లయితే చీకటి వెలుగు కావాలంటే ఇన్ని ప్రయత్నాలు చేసినాం కదా, ఇప్పుడు మన స్వరూపం కూడా కావాలంటే ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶವನ್ನು ಉಪಯೋಗಿಸೋದಕ್ಕೆ ಪರಮಾತ್ಮ ಭಕ್ತಿ ಎಂಬ ಎಣ್ಣೆಯು ಬೇಕು. నూనె కావాలా, మొట్టమొదటి నూనె లేకపోతే ఒత్తి వెలిగేయలేదు. ఒత్తి ఉండొచ్చు, దీపం ఉండొచ్చు, ఆధారం ఉండొచ్చు, నూనె లేకపోతే ఇబ్బంది. కాబట్టి ఏముండాలా? పరమాత్మ భక్తి. ఇదే పరమాత్మ భక్తి అనే దాంట్లోనే చాలా మందికి ఆడ కూడా డీవియేషన్సే, ఆడ కూడా వివిధ అభిప్రాయాలే. పరమాత్మ అందరికీ భక్తి ఉంది, అనుమానమే లేదు. అయితే ఎట్లుంది ఆ భక్తి అన్నట్లయితే తమ యొక్క వ్యవహారాలు నెరవేర్చుకునే దానికి భగవంతుని యందు భక్తి ఉంది, కానీ భగవంతుని కోసం భక్తి అనేది లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ భగవంతుని భక్తి అని రాయకోకుండా నీ స్వరూపాన్ని తెలుసుకునే ఆధ్యాత్మిక ప్రకాశం వస్తుంది అని రాసిందే బాగుండేది. అట్లా కాదు, దీంట్లో 2 రకాలు ఉంది. 4 సూత్రాల ప్రకారం భక్తిగా ఎక్కువ చెప్తాడు. నీ మోక్షానికంటే కూడా నాకు ఎన్ని జన్మలన్నా రాని నీ పాదపద్మాలను ఆశ్రయించుంటే చాలు అనే భక్తి కావాలంటాడు ఆయన. రకరకాలు ఉన్నాయి దీంట్లో, అంత సులభంగా మనం విడిచిపెట్టేకి లేదు. ఇట్లా అనేది కానీ కాదు, వెరైటీస్ ఉన్నారు వీళ్ళంతా. అయితే అందరి స్వరూపాన్ని తెలుసుకోవాలనేది ముఖ్యం. అది కాబట్టి దానికి ఏముండాలంటే స్వరూపం అంటే ఏమి? నీ స్వరూపమే అది. పరమాత్మ గది అంటే అది వేరే కాదు, నీ ఉనికిని. అయితే నీకెట్లుంది ఇప్పుడు నీ స్వరూపం పరమాత్మ అయితే నీకు పరమాత్మ మీద భక్తి ఉందా, నీ దేహం మీద భక్తి ఉందా? మరి దానికి ఇప్పుడు పరమాత్మ మీద భక్తి అంటే నీ స్వరూపం మీద భక్తి తెచ్చుకోనేది ఇప్పుడు ప్రధానం. అంతే. ಭಕ್ತಿ ಬೇಕು, ಭಕ್ತಿ ಎಂಬ ಎಣ್ಣೆಯೂ ಬೇಕು. ಬ್ರಹ್ಮಚರ್ಯವೇ ಮುಂತಾದ ಸಾಧನಗಳ ಸಂಸ್ಕಾರದಿಂದ ಕೂಡಿದ ಪ್ರಜ್ಞೆ ಎಂಬ ಬತ್ತಿಯೂ ಬೇಕು. వివేకం ఉండాల. బ్రహ్మచర్యము అంటే ఏమి పెళ్లి చేసుకోకుండా ఉండాలని అర్థం కాదు ఇక్కడ, అదే ఆశ్రమ ధర్మాలు. అది ఇక్కడ బ్రహ్మచర్యము అంటే అతని మనస్సు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మ యందే సంచరిస్తూ ఉండాలా అని. అంటే బ్రహ్మస్వరూపమే కానీ దేహాదులు నేను కాదు అనే వివేకం ఉండాల. ఇప్పుడు మనకందరికీ ఎట్లుంది? మేము పరమాత్మ కావాలనే బుద్ధి ఉంది మనకి. మేము పరమాత్మ కావాలని మేము అన్నప్పుడు ఏమైనా దేహాన్ని చూపిస్తాడు పగలల్లా. ఇది ఎట్లయితుంది? పరమాత్మ ఆడు పొరపాటు పడకూడదు. ఈ దేహం తప్పు తెలివిలో అధ్యాస చేసుకుంటాం, దాన్ని అధ్యారం చేసుకుంటాం. అయితే నా నిజమైన స్వరూపం ఎప్పుడు పరమాత్మే అనేదంటే దీన్ని మనసులో అంతఃకరణలో తిరుగుతూనే ఉండాలి. అది వివేకం అంటారు దాన్ని. వివేకం అనేటువంటి ప్రజ్ఞ ఎంబ బత్తి ఒత్తి కావాల. విరక్తి ఎందొడగూడదు అంతఃకరణం ఎంబ దీపద ఆధారం ಬೇಕು. ఇంక విరక్తి అంటే ఏమి? ఇవన్నీ ఏవో సత్యంగా ఉన్నాయి, వీటి ద్వారా నేను ఆనందాన్ని పొందుతా అని ఉండి మనకి మొదట. కాబట్టి ఇవి ఏవీ లేవు, నా స్వరూపమే పరమాత్మ అనే వివేకం నీకు వచ్చిన తర్వాత, అదే నాకు కావాలనే భక్తి వచ్చిన తర్వాత వైరాగ్యం అనేది కూడా ఇంకా ఆటోమేటిక్గా ఉంటుంది దాంట్లో. వైరాగ్యానికి వస్తువుల దిక్కు ఎక్కడ పోతాడు? తను విడిచి ఏది లేదని తెలుసుకున్నాక అందుకే అయితే ఈ 3 పేర్లు చెప్తారు, అవే ఒకదానికోటి అవుతుంది. ఎట్లయితే కామ క్రోధ లోభమో 6 లేవు. కామాన్ని విడిచిపెడితే అన్నీ అయిపోతాయి, క్రోధాన్ని విడిచిపెడితే అన్నీ పోతాయి. ఒక్కదాన్ని విడిచిపెట్టాలి మీరు, అంతే. పర్యాయ పదాలు అవి, ఒకదాని నుంచి ఒకటి వచ్చేటివి. ఇప్పుడు చెట్టు వేరుని పట్టుకొని బుడుము నుంచి కొమ్మల నుంచి రెమ్మలు, దాని నుంచి ఫలాలు, ఆకులు, పండ్లు ఇట్లా వస్తాయన్నమాట. దీంట్లో నేను చేపు చేసినా నువ్వు ఏం చేసినా కూడా అభిప్రాయం లేదు. ఇది పోవాలి మొదట అయినదైంది బుడుము. ఇది లేకపోతే అవన్నీ లేవు. కాబట్టి అయినాతైంది ఏది పొరపాటు జరిగిండేది ఈ దేహం నేననేది పెద్ద బుడుము. ఇది ఈ బుడాన్ని తప్పించినావంటే నీకు ఏటేటివి కానీ రావు. అది జనన మరణాలు అనేటివి కానీ, సుఖదక్కాలు అనేటివి కానీ, ఆకలి దప్పులు అనేటివి కానీ ఇంటికి వస్తాయి. ఇవన్నీ దేహానికి సంబంధించినవి, ప్రాణానికి సంబంధించినవి. అయితే నువ్వు దేహానికి సంబంధించినోడు కాదు, ప్రాణానికి సంబంధించినోడు కాదు. ఇంకొకటి ఇక్కడ అందరూ బహిర్ముఖంగానే ప్రవర్తన చేద్దామని చూస్తున్నారు, కానీ అంతర్ముఖంగా కొంచెం అప్పుడప్పుడు ఇదంతా సులభం వస్తుంది. అది ఎవరికి చెప్తే కదా, వచ్చి గంటసేపు కూర్చుండేదే కష్టం, మిగతా అంతా ఎనుకుంటే ఈడే ఉంటే ఎప్పుడైతే తప్ప అంటారు. ఎందుకు అంటే వ్యవహారం జరగాల, ఇది జరగాల అంటారు వీళ్ళు. అది కాదు, 24 గంటలు బహిర్ముఖంగా
కాబట్టి ವಿರಕ್ತಿ ಎಂದೊಡಗೂಡಿದ ಅಂತಃಕರಣವೆಂಬ ದೀಪ ಆಧಾರವು ಬೇಕು. అందుకే చెప్తాండేది వైరాగ్యము, వివేకము, భక్తి ఈ మూడు ఉంటేనే ఆత్మతత్వం బోధపడేది అని శాస్త్రం కూడా మనకు చెప్పిండేది అనమాట. దీప ఉరియదಕ್ಕೆ వాయువు ಬೇಕು. మళ్ళా ఈ వస్తువులు తీసుకుంటారు. అయితే గాలి లేకుండా దీపం వెలిగెక్కలేదు కదా, ఆరిపోతుంది. అది ప్రాణవాయువు లేకపోతే ఆరిపోతుంది. ಆದರೆ బలవాద గాలి ఇరకూడదు. గాలి కూడా విపరీతంగా ఉందంటే దీపం మారిపోతుంది. ಇದರಂತೆ ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶಕ್ಕೆ పరమాత్మ భావన ಎಂಬ వాయువు ಬೇಕು. పరమాత్మ అనేటువంటి వాయువు ఉండాలి దీనికంతే. ಆದರೆ ಹೊಡೆದಾಡುತ್ತಿರುವ బాహ్య విషయాల నుంచి దెబ్బతింటా అన్నటువంటి చిత్తದ రాగద్వేషగಳೆಂಬ ఈ మనస్సు యొక్క రాగద్వేషాలు అనేటువంటి తుంటరు గాలిగలు ఇరబారదు, సుడిగాలు ఉండకూడదు. గాలి లేదు, సుడిగాలి వస్తే మాత్రము ఈ రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? చాలా బాగా తీసుకొస్తాడు. చెప్తు కదా, సబ్జెక్టును మాత్రము ఎక్కడ డీవియేషన్ కాకోకుండా పట్టుకొస్తాడు. యావే మనకు దెబ్బలు తీస్తాయని. ಹೀಗಿದ್ದರೆ ఇట్లున్నట్లయితే మాత్ర అధ్యాత్మ ప్రకాశం ಬೆಳಗುವುದು. స్వరూప జ్ఞానం తెలుసుకుంటావు. మరహిన కత్తలేను తొలగిస్తుంది. ఇంతవరకు నువ్వు ఏదైతే అధ్యారోపం చేసుకుంటావో ఆ అజ్ఞానాన్ని, ఆ చీకటిని తొలగించుకుంటావు. ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶದ ಬೆಳಕಿನಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಎಲ್ಲವೂ ఆనందమయವಾಗಿರುತ್ತದೆ. ఆ అధ్యాత్మ ప్రకాశంలో నువ్వు దేన్నన్నా చూడండి, చూసేదే ఉండలేదు ఇంక అక్కడ. ఆ పదము చెప్తుంది అట్లా, అంతే. అందుకే ఎవరికైనా కష్టాలని కానీ, నష్టాలని కానీ, దుఃఖాలని కానీ, సుఖాలని కానీ, ఆనందాలని కానీ యావన్నా కనపడతాయా? లేదు. ఎందుకు కనపడలేదు? మెలకు వస్తే ఇన్ని కనపడతాయి. మరి ఆడెందుకు కనపడలేదు? ఎవరు కనపడతాడేది? మెలకు వస్తే నాకే అంటాడు, నిద్రపోతే నాకే అంటాడు. మరి ఇప్పుడు నిద్రలో ఉండే నువ్వెవరు, జాగ్రత్తలో ఉండే నువ్వెవరు? రెండు నా స్వరూపానికి సంబంధించినవి కాదు. జాగ్రత్తలో ఉండే నేను సంబంధం లేదు, నిద్రలో ఉండే నేను నాకు సంబంధం లేదు. అవన్నీ కేవలం వికల్పాలంటుంది శాస్త్రం, అంతే. ఈ రెండింటినీ నువ్వు విచారం చేస్తాడావు కదా. అవస్థలు నువ్వు ఎప్పుడైతే స్వప్నంలోని వాడు నేను కాదంటాడు, జాగ్రత్తలోని వాడు నేను కాదంటాడు, మళ్ళీ ఎవరైంటావు నువ్వు? వీటికి విలక్షణంగా ఉండే తీరాల. అందుకోసమే వాటి యొక్క రాకపోకలు చెప్పే నీకు యోగ్యత వచ్చింది. నువ్వు అందులో ఏదో ఒకటి అయిందంటే, జాగ్రత్తకు నేను సంబంధించింటే జాగ్రత్త పోతానే జాగ్రత్త నేను పోతాడు. వాడు స్వప్నాన్ని కానీ నిద్ర గురించి కానీ చెప్పేకి ఏం అధికారం ఉంటుంది అతనికి? ఇక కొంచెం ఉన్నతంగా చెప్పాల్సి ఉంటాడా? ఇంకేమి? ఇప్పుడు పరమాత్మ యొక్క ప్రతి రాచనగోడగా, అయ్యో అది చెప్తే అది జనరల్ పాయింట్. అది చెప్పినారు. రాచనగోడగా వ్యవహారం చేస్తున్నారు. అది రాచనగోడ వ్యవహారం కాదు, మొదటే చెప్పినారు కదా. వ్యవహారమే కాదు కాదు, పరమాత్మ వ్యవహారమే లేదు, ఇచ్చిపెట్టు. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలియనప్పుడు దానినే నువ్వు మెలకు అంటావు ఒకతూరి, దానినే ఒకతూరి స్వప్నం అంటావు, దాన్నే ఒకతూరి నిద్ర అంటావు. ఇప్పుడు తెలియనప్పుడు మూడు చెప్పినావు చూడు. ఈ మూడు దేని ఆధారంతో నువ్వు చెప్పినావు అంటే దీనిని తెలియనందువల్ల ఆ మూడు వికల్పాలు వచ్చినాయి నీ దగ్గర. ఇక్కడ మనం అవస్థ అంటే పరమాత్మ యొక్క ప్రతీతి అని చెప్పుకున్నాం కదా. అదే మరి పరమాత్మని తెలియనప్పుడు దాన్ని మెలకు అన్నావు అంతే. కరెక్ట్. తాడుని తెలియనప్పుడు పాము అన్నావు. ఇప్పుడు మన వ్యవహారం అంతా పరమాత్మ యొక్క ప్రతీతిలోనే జరుగుతుంది కదా. ప్రతీతిలో జరుగుతుంది అనేది అధ్యారోపం, జరిగే క్వశ్చన్ లేదు. అందుకే చెప్పేది శాస్త్రం. అందుకే మరి చెప్పేది అధ్యారోప అపవాద న్యాయాన్ని పెట్టుకొని మీరు వేదాంతం బోధ చేయాల. వినేవాళ్ళు కూడా అధ్యారోపవాదాన్ని పెట్టుకొని వినల్లా. అది అర్థమైనా? మరి వాళ్ళు అటు చెప్తాడు కదా, ఎంత ఇంత పరమాత్మ వ్యవహారం చేశానంటారంటే ఆత్మస్వరూపంలో నిలబడినప్పుడు నీకు వ్యవహారమే తెలియదు. సరే, ఇప్పుడు తాడని తెలిసినాక పాము ఉంది, దానికి తోక ఉంది అనేది ఏమన్నా నీకు వస్తుందా? మరి నీటి దార అనేది ఏమన్నా వస్తుందా? మూడు రకాలు అనుకోంటివి, పూలు చేయండి అనుకోంటివి, ఏమన్నా కనపడతాయి అవి? ఏమి లేదు, దానికి ఏముండదు. అదేమన్నా వికారం చెందిండే మరి అదే కదా మరి కావాల్సి ఉండేది. ఇంక పై మెట్టు కింద పెట్టు. సాధకుడికి చెప్పవలసిన మరి సాధకునికి ఇదే చెప్తు కదా. సాధకుడు కూడా ఎక్కడ నువ్వు పొరపాటు పడతాడావు? దేహం నేను అంటాడు. ఈ దేహం దేనికి సంబంధించింది? మెలకుకు సంబంధించింది. మెలకు దేంట్లో తోచింది?
చైతన్యంలో తోచింది అంతే. ఎవరికి తోసిండి అది? చైతన్యానికి తోసిండి, అది నీకు కాదు. అదే మరి చెప్తాం కదా, అట్లాంటివన్నీ చెప్తాం. ఏమి అదే గుర్తించే వాళ్ళు కావాలా. అదే ఇప్పుడు చైతన్యం నుంచి తోచింది అంటే చూడండి, అదే పరమాత్మ ప్రతీతి అని. ఇప్పుడు నేను నాకు తోచిందని నువ్వు అంటాను, నీకు తోచలేదప్ప చైతన్యానికి అంటాము. పోనీ చైతన్యానికి మరి అది నిష్క్రియ అవికారం అంటే అదే అన్నారు కదా అని మళ్ళీ నువ్వు ప్రశ్న వేస్తావు. అప్పుడు చెప్తుంది, అప్పుడు నువ్వు చైతన్యంలో ఉన్నప్పుడు అది తోచేది లేదు, వికారం చెందేది లేదని అప్పుడు బోధపడుతుంది. అంతవరకు ఇదే. ఇప్పుడు పరమాత్మ ప్రతీతి అన్నాం కాబట్టి కొంచెం ప్రతీతి అంటే అర్థం ఏమి? ప్రతీతి అంటే ఉన్నట్లా, ప్రతీతి అంటే ఉన్నట్లా. అదేం వస్తువు ఉండే లేదు, వస్తువు ఉన్నట్లు కనపడింది అంతే నీకే. అంతే. ఎట్లయితే ఆ మబ్బులో ఒక స్తంభం ఉంటుందో లేదా ఏదన్నా ఇది ఉంటుంది అనుకోండి, దాన్ని చూస్తే ఎవడో మనిషి ఉన్నట్లా అని తోచింది, మనిషి ఏం లేడాడ. మరి అట్లనే ఇక్కడ కూడా ఆ యథార్థమైన స్తంభాన్ని చూడుకోకున్నందువల్ల నీకు తోచింది. అట్లా నీ స్వరూపాన్ని నువ్వు చూడుకోకున్నప్పుడు ఆ విధంగా ప్రపంచం తోస్తుంది అని అదే చెప్పిండు అనమాట. అట్లా ಬೆಳಕಿನಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಎಲ್ಲವೂ ಆನಂದಮಯವಾಗಿರುತ್ತದೆ, ದುಃಖವೆಂಬುದು ಎಲ್ಲಿಯೂ ಇರುವುದೇ ಇಲ್ಲ. బాగా అందుకే చెప్తే కదా, శాస్త్రాన్నంతా కూడా శంకరాచార్యులు చెప్పేది ఎట్లుంటుందంటే అనుభవానికి పొందేటట్లే చెప్తాడు. అనుభవాన్ని ఇచ్చిపెట్టి ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు ఆత్మకి ఇవేమి ఎట్లా చెప్తారు అని అడుగుతారు వాళ్ళు. మాకు అర్థం కాదు కదా, మేము ఆత్మ కాలేదప్ప, దాని సుఖ దుఃఖాలు ఉండాలి లేదని మాకెట్లా తెలుస్తుంది అంటే, సరే నీవు అంతేం కష్టపడేదప్ప, ప్రతిదినము నువ్వు ఆ స్వరూపాన్ని అనిపిస్తాండవు. అయితే నువ్వు దానికి ఏం పేరు పెట్టుకుంటావు అంటే నిద్ర నువ్వు పేరు పెట్టుకుంటావు. అదేం నిద్ర కాదు, నీ పేరు పెట్టుకుంటావు. లేని పేరు పెట్టుకుంటారు మీరు. పోనీ నిద్ర అనే దానికి డెఫినేషన్ అని చెప్పు, వస్తువు చూపి. నువ్వు ఏమప్పా నిద్రపోతావు అంటే ఏం వస్తువు అది నిద్రపోయేది అనేది చెప్పు అంటే అది చెప్పేకి రాదు నీకు. కాబట్టి నువ్వేం చేసుకుంటావాడా, ఆ స్వరూప జ్ఞానం లేక దాన్ని నిద్ర అంటాడు. ఉన్నది పక్కన పెట్టు. ఇప్పుడు దాంట్లో నీకేమైనా కూడా ఈ జాగ్రత్తలో కానీ స్వప్నంలో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు కానీ దుఃఖాలు కానీ ఇటు ఆకలి తప్పులు కానీ ఏటివైనా నీకు కలిగినాయా? కలగలేదు. రెండవది, ఆ సుషుప్తిలో నేననేది నీకు దగ్గర ఉందే? లేదు. మరి నేననేది లేకపోతే ఇప్పుడు ఈ సమాచారాన్ని చెప్పేది ఎవరు? ఆ అనుభవం. ఆ అనుభవానికి ఏం రూపం ఉంది? మరి అది ఎట్లా తెలుసుకోవాలా? అనుభవాన్ని అనుభవంతోనే గుర్తించాలా అని చెప్తుంది. దానికే ఉదాహరణగా చెప్తాడనమాట. ఒకడు మూగోడు చక్కెర తిన్నాడు, ఎట్లుంది అని అడుగుతాడు. ఏం చెప్తాడు వాడు? మాటలో చెప్పాక రాదు, దాన్ని అనుభవం చూడాలా. ఇది కూడా అంతే. ఆత్మ ఎట్లుంటుందని చెప్తే ఎవరికి చెప్పేకేం రాదు. ఇది వాని అనుభవాన్ని చూపించాలి ఇక్కడ మనం. ఆ విధంగా నీ స్వరూపం ఇట్లుంటుంది చూడప్పా. దాంట్లో రాగద్వేషాలు లేవు, పరిచ్ఛిన్నలు లేవు, ఏటేటివి లేవు. అటువంటి స్వరూపం నీకు ఉందా లేదా? సరే, మళ్ళా మెలకు వచ్చింది అన్నావు చూడండి. మెలకు వస్తానే మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి అంటాడు. యాటి నుంచి వచ్చినాయి ఇవన్నీ? కాబట్టి నీ తప్పు తెలియదు. నీ స్వరూపాన్ని మర్చినావు కాబట్టి, నేను మళ్ళా దేహం అనుకున్నావు కాబట్టి ఆ దోషంతో నీకు వచ్చినాయి, అధ్యారోపంతో నీకు వచ్చినాయే కానీ లేదు ఇవే కూడా అని శంకరాచార్యులు చెప్పేది అది. మిగతా వాళ్ళు చెప్పే వ్యాఖ్యానాలకి ఈ శంకరాచార్య భాషలో ఉండడానికి ఇదే. శృతి యుక్తి అనుభవాన్ని చూపించే తిరుగుతాడు. వాళ్ళు అనుభవం చూపిరు, శృతి చెప్తారు, యుక్తి చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, మిగతా వేదాంతులంతా శృతి చెప్తారు, యుక్తులు చెప్తారు, అనుభవం మాత్రం చూపించేకి రాదు వాళ్ళకి. వాళ్ళు అంటారు ఆత్మస్వరూపం తప్పితే ప్రపంచంలో రెండోది లేదని వాళ్ళు కూడా అంటారు. మరి మీరు అంటారు అబ్బా ఏం భేదము అంటే ఇదే భేదము. అది నీ యొక్క స్వరూపాన్ని అనుభవానికి తెచ్చి చూపించేది నీ శంకర వేదాంతంలో ఉంది, వాళ్ళ దాంట్లో లేదు. అది మీరు దాన్ని చేసి పొందాలని చెప్పిస్తారు వాళ్ళు. చేసి పొందేది అది ఎట్లా ఆత్మ అవుతుందా? కాబట్టి కత్తెల ఎంబది ಬೆಳಕಿನ అభావవాదరు చీకటి అంటున్నారు. ఏమది వస్తువా? చూడండి, వస్తువు కంటే స్వతంత్రంగా ఉండే వస్తువుకి దానికి వేరే దాని ఆధారం అవసరం లేదు. స్వతంత్రంగా ఉండేదానికి ఇంకో దాని ఆధారపడి. ఇప్పటి చీకటి కావాలంటే ఏం చేస్తే చీకటి వస్తుంది? వెలుతురు తీసేస్తే చీకటి వస్తుంది, అవునా? ఇప్పుడు చీకటి వెలుతురు రావాలంటే చీకటి ఏం చేస్తే వెలుతురు వస్తుంది చెప్పండి చూస్తాము.
చీకటి ఏం చేయాలా? చీకటే చేయాలి. ఇప్పుడు వెలుతురు అంటే వెలుతురు స్వతంత్రం ఉంది కాబట్టి వెలుతురు తీసేస్తే చీకటి వచ్చింది. చీకటి ఏమైతే వెలుతురు వస్తుందో చెప్పండి. దానికి ఉంటే కదా, స్వతంత్రం లేని దానికి యాడ్ చేస్తారు మీరు. ఇప్పుడు స్వతంత్రం ఉంటే అది వస్తా పని చేస్తాండే, నేను వస్తాను చూడు అని రమ్మను. వెలుతురు దగ్గరికి యాడే కానీ దాని దరిదాపులో చూడిపోయి దాన్ని. అందుకే దాన్ని చెప్తాది, ఈ చీకటి పోయి ఆ బ్రహ్మదేవుని దగ్గర మొరపెట్టుకుందంట, ఈ సూర్యుడు నన్ను బాధిస్తా అన్నాడు, ఎట్లయినా ఈ బాధ నుంచి నన్ను తప్పియాలని అంట. సరే, అప్పుడు ఇంకేం చెప్తాడు సూర్యుడు? ఏం చెప్తాడు? సరేనాపా, నా నుంచి బాధపడతాను అది నా ఎదురుకు రమ్మను, నేను బాధిస్తానని. నా ఎదురుగా ఏందని నేను ఎట్లా బాధిస్తాను? చూడండి, ఇప్పుడు ఎదురు ఉంటే నువ్వు నేను ఏమైనా బాధించచ్చప్పా. నా ఎదురుగా ఎప్పుడు నేను దానికి నా కారణానే కానలేదు, అది నేను ఎట్లా బాధిస్తాను? బ్రహ్మదేవుడిని అడిగినాడు, పిలిపిద్దాన్ని, సాధ్యమా? కాబట్టి వెలుతురు యొక్క లేమిని చీకటి అని పేరు పెట్టినారే కానీ చీకటి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. వెలుతురు ఉందే, అది కావాలంటే వెలుతురు చేసుకుంటుంది, అది లేకుండా పోతే చీకటి వస్తుంది. దీనికి అట్లేదే, చీకటికి అటువంటి శక్తి లేదు కదా, స్వతంత్రమైన శక్తి. అవును, అదే వెలుతురు లేని దాన్ని నువ్వు చీకటి అంటాడు ఉంటాను. పోనీ ఇప్పుడు చీకటి ఉందనుకోండి, ఈ చీకటిని అంతా లేకుండా చేయాలంటే చీకటికి స్వతంత్రంగా ఉందే, లేకుండా పోయేదానికి వెలుతురు వస్తేనే అది పోయకుండేది. అందుకు దానికి స్వతంత్రం లేదు అని వెలుతురు యొక్క అభావం. ఇప్పుడు ధనవంతుడు దరిద్రుడు అంటారు, అవునా? ధనవంతుడు దరిద్రుడు అని పేరు పెట్టినావు, ఎందుకు? వీడికి ధనం ఉంది. దరిద్రుడు అయినప్పుడు డబ్బు లేదంతే, అదే స్వతంత్రం కాదు, అది వ్యక్తి ఒకటే, అది దానికి అస్తిత్వం ఉంటుంది. వీడు దరిద్రుడు, ఈ ధనవంతుడు రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ధనమే కావాలా అంటే మన దగ్గర లేదు కదా, దరిద్రుడు మన దగ్గరికి ఎట్లా వస్తుంది అది? అందుకే అస్తిత్వం లేనటువంటిది ఏమి చేసేయలేదు. అయితే మనకు దానికి ఒక విలువ ఇచ్చినాం, ఏమని? చీకటి అని ఒక పేరు పెట్టినారు. దానికి వస్తువు ఏమి అని అంటే ఉండేదే వెలుతురు లేమి అని, అంతే. వెలుతురు లేని దాన్ని, వెలుతురు యొక్క అభావాన్ని చీకటి అంటున్నాం అంతే. నిజంగా అది ఉంటే వస్తువు కాదు. వస్తువు ఉంటే అది కూడా రావాలా, వచ్చేదానికి స్వతంత్రం ఉందే. చీకటిని పోగొట్టాక, ఇది వెలుతురుని పోగొట్టాక దానికి సాధ్యమా? సాధ్యం కాదు అది. చీకటిని వెలుతురు రప్పిస్తుంది, కావాలంటే చీకటిని పోగొడుతుంది. రెండింటికి దీనికి విలువ ఉంది. చీకటిని పోగొట్టే కూడా శక్తి ఉంది. అట్లయితే దానికి అట్లేదు. అది కత్తెల ఎంబది ಬೆಳಕಿನ ಅಭಾವವಾದರೂ ಅದಕ್ಕೊಂದು ಹೆಚ್ಚಿಗೆಯನ್ನು ಕೊಟ್ಟು దానికి ఒక ఆధిక్యత ఇచ్చినాం మనం. చీకటి చీకటి, వెలుతురు చీకటి అని దానికి ఒక పేరు పెట్టించినాం చూడండి. అదే ఆ విధంగా పెట్టి ಜನರು ಹೇಗೆ ಅದಕ್ಕೆ ಹೆದರಿಕೊಂಡು ನಡೆಯುವರೋ, ఆ చీకటికి ఎట్లయితే వాళ్ళే పెట్టుకుంటారో చీకటి అని, దానికే భయపడుతూ ఉండారో, ಅದರಂತೆ అధ్యాత్మ ప్రకాశವನ್ನು కండుకొల్లలారదే, నీ స్వరూప జ్ఞానాన్ని అంటే మన ఆత్మను తెలుసుకోకున్నందువలన ಜನರು ఇల్లద సంకటಗಳನ್ನು అనుభవిస్తున్నారు. లేని సంకటాలు పెట్టుకుంటాం మనం. నిజంగా నువ్వు పుట్టేవాడు కాదు, సచ్చేవాడు కాదు, ఆకలి దప్పులు ఉండేవాడు కాదు, రోగాలు ఉండేవాడు కాదు, ఏమీ కాదు. అవన్నీ దేహానికి సంబంధించినవి. దేహం నేను అనుకుంటేది అజ్ఞానము, అదే చీకటి అని శాస్త్రం చెప్తాండేది. కాబట్టి ఆ దేహం నేను కాదు, నా స్వరూపం ఇది అంటే మీకేమేమి కష్టాలు ఉంటే చెప్పండి, లిస్ట్ చెప్పండి. ఇప్పుడు ఉంటాయా? ఎందుకంటే అది నీ అనుభవంలోనే ఉంది. నీకెన్ని కష్ట నష్టాలు ఉన్నా కూడా, జాగ్రత్తలోనూ స్వప్నంలో ఉన్నా కూడా, నిద్రపోయినప్పుడు యావి లేవంటావు చూడు, నువ్వే అంటావు. నిద్రపోయినప్పుడు నాకేందేంది లేదప్పా, మెలకు వస్తానే వస్తుంది అంటు కదప్పా అంటే అప్పుడేం లేదప్పా అంటాడు. ఎక్కడ పోయింది అది? అప్పుడు ఎక్కడ పోయింది అది? ఏదైనా పక్కన గూట్లో పెట్టి వచ్చింటారా దాన్ని? అంటే కల్పించుకుంటాం అనమాట. అదంతా ఈ యథార్థాన్ని గుర్తించినప్పుడు కల్పనలు వచ్చి మనల్ని బాధ పెడతాండాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా అంతే. మీరేమీ ఆలోచన చేసే పని లేదు. కష్టాలు ఎందుకు వచ్చినాయంటే మనం ఏదో ఒకటి కల్పించుకుంటాము, ఆ కల్పించుకుంటే జరగలేదు మనకి, మాకు కష్టం అప్ప అంటాడు. లిస్టులు ఏమంటే కష్టాలు ఏదైనా అంగిడి చూపించండి అప్ప, ఇన్ని దుడ్లు ఇస్తే కష్టం పోతుందనే దానికి. ఆ ఒకరికి ఒక కష్టం అంటారు. ఒకరికి ఒక కష్టం అంటే ఒకరికి ఒక అంగిడి ఉండాలి. ఇప్పుడు కష్టాలు అంగిడి. నీవు కల్పించుకున్నవి జరగకపోయినప్పుడు దాన్ని కష్టాలు దుఃఖాలను పేరు పెట్టుకుంటాం మనం, అంతే. అవి ఎవరు చెప్పినారు మీకు? గ్యారెంటీగా మీకు లభిస్తాయి, మేము కోరినవి మేము చేసినవి లభిస్తాయని ఎవరు చెప్పినారు మీకు? నీవు ఊహించుకుంటావు. ఆ ఊహించుకుంటే జరగకపోతే నీవు ఊహించుకుంటావు దుఃఖం అని, అంతేగాని ఏమైనా స్వతంత్రం ఉందా దానికి?
మహాత్ములు అందుకే కదా, వాళ్ళు దేని కోరు దేని లేదంటే వాళ్ళకి ఏం పని అయింది, అవసరమే లేదు. దానికి చెప్పినట్టు ఎవడోడు 86 సంవత్సరాలైనా నాకు అవమానమే లేదన్నట్టు వాడు. అవమానం అనేది నేను చూడలేదన్నట్ట. మనకు ఆశ్చర్యము, 86 ఏళ్ళైతే ఉత్తూరన్న ఇక్కడ అవమానం ఉండదు అన్నట్టు. వాడన్నట్ట నేను మానాన్ని కోరింటే కదా నాకు అవమానం వచ్చేది అంటాడు వాడు. ఇతరులను గౌరవించాలని కోరుకున్నప్పుడు వాళ్ళు గౌరవించకపోతే నాకు అవమానం అయింది అనుకుంటాను. నేను ఎవరిని అడగలేదు దాన్ని, నాకెందుకు అవమానం వస్తుంది. అట్లా మన వ్యవహారం కూడా అంటే ఇక్కడ నీవు కోరుకుండా ఏదో ఒకటి రావాలని అది రాలే అంటారు. అట్లా కాకోకుండా ఏ సమయానికి ఏది వస్తానంటే దాన్ని స్వీకరించు. ఎందుకు నీ స్వతంత్రం అనేది లేదు. దీంతో మేము స్వతంత్రంగా సంపాదిస్తాము చేస్తామనేది లేదు. అందరూ అంటారు మేమే కదా చేసిండేది, వీటికి నడిచి వచ్చినామంటే మేము రాకుండా. నువ్వు నడిచి వచ్చాక నీకు కాళ్ళు ఉండాలో లేదో చెప్పు, నేను అడుగుతాను. ఒకటి నడిచి వచ్చే కాళ్ళు ఉండాలి కదా. సరే కాళ్ళు ఉండాయప్ప, పెరాలసిస్ వచ్చింది, ఎట్లా నడిచి వస్తావు చెప్పు, ఎట్లా నడిచి వస్తావు చెప్పు. 2 కాళ్ళు పడిపోయినాక ఎట్లా నడిచి వస్తే ఎవడన్నా మోసుకొని రావాలా. మోసుకొని రావాలంటే వాడే వాన్సాయంతో వచ్చినావు కానీ నువ్వు ఎట్లా వచ్చినావు, నువ్వు స్వతంత్రంగా వచ్చినావు బయటికి, ఎవడో మోసుకొని వస్తే వచ్చినావు. అట్లనే నీ వ్యవహారం అంతా కూడా పరాధీనం. అర్థమైనా? ఎందుకు అంటే అది అర్థం కాదు, అర్థం కాలేదు. అందుకే దాన్నే తెలుసుకోవాలని చెప్పే దాన్నే స్ట్రెస్ చేసి చెప్పేది మేము. ఎందుకంటే నీ ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి అనే దానికి ఒకటి ఇంద్రియాలు పని చేయాలంటే కూడా దానికి దైవానుగ్రహం అనేది ఒకటి ఉండాలా. దైవానుగ్రహం దైవానుగ్రహం కాదు, అతని ఆర్డర్ అంతే. అదే దాని అర్థమేమి, ఆర్డర్ అనే ఒకటి అదే. ఆయన అనుకూలం ఉంటే చేస్తాంట, లేకపోతే నో, అంతే. అదే మరి అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్ధం విదాశ పృథక్చేష్ట దైవం చేయవాత్ర పంచమం. ఒక పని మంచిది కావచ్చు, అది చెడుది కావచ్చు, ఏది జరిగినా ఈ 5 ఉండాలా. అధిష్టానం అంటే దేహం ఉండాలా కర్మ జరిగేదానికి. దేహం లేకోకుండా మిగతా 4 ఉన్నా కూడా పని జరగదు. తర్వాత దీన్ని ప్రేరేపించేటువంటి నేను జీవుడు అనేవాడు ఒకటి ఉండాల. తర్వాత వానికి వివిధ చెప్తా చేస్తా అంటే ఈ కరణాలన్నీ ఉండాలి, రకరకాలైన కరణాలు ఉండాలి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంత ఇవన్నీ ఉండాల. ఇవన్నిటికి కూడా అధిష్టాన దేవతలు ఉండారు. ఒక్కో ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉన్నాడు, వాళ్ళ అనుగ్రహం కూడా ఉండాలి దానికి. ఈ దేవతలకి ఈ ఇంద్రియాలకంతా కలిసి దైవానుగ్రహం అది ఉన్నప్పుడే ఈ పని జరుగుతుంది అని అన్నప్పుడు మరి నీ దీంట్లో ఏం స్వాతంత్రం ఉంది? దానికే భగవంతుడు చెప్పింది, కర్మ యందు మీకు అధికారం ఉంది కానీ కర్మఫలంలో లేదని చెప్పింది ఈ పదానికే. అంటే నేను నా యొక్క ఉనికితోనే మీరు కర్మ చేస్తాడారు కానీ మీకు స్వతంత్రంగా కర్మ చేసేది లేదు, ఫలం వచ్చేది లేదు. బాగా ఆలోచన చేసుకోండి. ఇది పెద్ద కష్టమేం కాదు. దీనికి మనం వ్యవహారంలో మాట్లాడుతున్నాం, రైటే, కాదనేకేం లేదు. కాళ్ళతో నడిచి వచ్చినాము, చేతులతో ఇచ్చి పుచ్చుకుంటాము, కళ్ళతో చూస్తాము, నోటితో మాట్లాడతాము, చెవులతో వింటాము, ఇవన్నీ కరెక్టే. అయితే ఇవి స్వతంత్రంగా పనిచేస్తాయంటే చనిపోయినప్పుడు అన్నీ ఉన్నాయి, అవునా కదా? బాగా 30 ఏళ్ళు చనిపోయినాడు, బాగా యవ్వనంలో ఉన్నాడు, చనిపోయి అన్నీ ఉన్నాయి. ఇది ఎందుకు పని చేయలేదు? మరి ప్రాణం పోయినాడు. ప్రాణం ఏమి సొత్తు? దైవం యొక్క సొత్తు అది. ప్రాణం అనేది వాయువు, భగవంతుని అధీనం అది. మరి అవన్నీ పెట్టుకున్నాక ఇటు పని చేస్తున్నాడు అనేది రావాలి మనిషికి. అవన్నీ ఏం లేదు, పని జరుగుతుంది అంటే మరి ఆయన అనుగ్రహంతో జరుగుతుంది తప్ప అనేది నోటి నేర్చుకోవాలి మనం. లేదు నేనే చేస్తాను, నేను లేకపోతే ఎట్లా దేవుడు ఏం చేస్తాడు నేను లేకపోతే అంటావు. అరే నీ దేవుడిని వచ్చినాడు, దేవుడు లేకపోతే నేను చేస్తాను, నీకేం అధికారం ఉండదు? అందరికీ అంతే. నిమిత్త మాత్రుడు అని చెప్పేసి అప్పుడు అనుకుంటాడు. ఎందుకంటే ఇంక యుద్ధమే జరగలేదు, అప్పుడే సైన్యం అంతా వచ్చి వస్తుంది కదా. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రం బాబు సవ్యసాచి, నువ్వు చంపింటే వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వస్తాడారు? నేను చంపుతానని నువ్వు అంతే నువ్వే చంపేదాడు. నిమిత్తం అనేది కారణం అంతే. ఎందుకప్ప ఆయన చచ్చిపోయినంటే జ్వరం వచ్చి చచ్చిపోయినాడు, నిమిత్తం అది అంతే. చచ్చేది వేరే ఒరిజినల్. ఈ బయట చెప్పేటివన్నీ నిమిత్తాలు అంటారు దీనిని. అర్జునుడు కూడా ఆటి వరకు నమ్మలేదు పాపం, ఎవరు నమ్మరు. అందుకే యథార్థ అన్నప్పుడు భగవంతుడు దాని వ్యవహారం అంతా చూపిస్తాడు ఆ విధంగా. అందుకే ఇప్పుడు ఆయన ఆధారం చేసుకొని మనకి చెప్తాడు అది. మనమంతా అర్జునులే. ఇప్పుడు మనం కూడా అర్జునుడు చెప్పినప్పుడు అప్పుడు మనం అనుకుంటాం కానీ అంతవరకు మనం కూడా అనుకోం. అదే ఆయప్ప చెప్పినాడంట యుద్ధంలో మీరు అదే బతుకులోనే ఉండమనే తెలుసు. మంది కురుక్షేత్రమే ఇది.
ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶವನ್ನು ಕಂಡುಕೊಳ್ಳಲಾರದೆ ಜನರು ಇಲ್ಲದ సంకటಗಳನ್ನು అనుభవిస్తున్నారు, లేని సంకటాలు బాధపడుతున్నారు. పోనీలేండి, మీ కష్టాన్ని ఏ విధంగా మీరు తీర్చుకోగలుగుతారు చెప్పండి, అదన్నా చెప్పండి చూస్తాం. చెప్పండి, అట్లా చెప్పండి చూస్తాం. సాధ్యం అవుతుందా మీకు? మరి ఎందుకు దానికి ఏడ్చే పని ఏముండదు నీకు. ఒకవేళ భగవంతుని సృష్టి అంటే ఒప్పుకుంటావా అట్లనరా, లేదబ్బా ఆత్మ అంటావా ఇట్లనరా, యాదొచ్చినా సరిపోతుంది. అది లేదు ఇది లేదంటారు చూడండి, వాళ్ళకి మొత్తం తగ్గరు. ఇప్పుడు భగవంతుడు చేసినంటే ఆ తోలు బొమ్మలు ఆటాడు, బొమ్మ తీసుకొస్తాడు, టక్క కునిపిస్తాడు, కొట్టిస్తాడు, తరలిస్తాడు, తప్పని పారేస్తాడు. అబ్బా ఇప్పుడు బొమ్మకి నాకు నేనే పోయి యుద్ధం చేసినానంటే ఎట్లా? అట్లా మన వ్యవహారం కూడా అంతే. ఆ ఉపాధి అది మనకి ఉపాయం చూపిస్తాడనమాట. అయితే నీ స్వరూపానికి అనుకుంటే నువ్వు ఆడేది లేదు, చేసేది లేదు, బాధపడే పని ఏముంది ఇక్కడ? ఏమి లేదనమాట. వ్యవస్థ సరిగా లేదనడము, చింత ఫలాన్ని జరగలేదని చింత, రోగ ముప్పు, ముసలితనము, బడతన, బీదరికము, మరణం ఇవి గల అంజిక ఎల్లವೂ వీటి భయాలన్నీ కూడా ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶದ ಅಭಾವದಿಂದಲೇ ಉಂಟಾಗಿರುವುದು. నీ ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన ఇవన్నీ కలిగినాయి. ఎట్లయితే వెలుతురు లేకపోతే చీకటి వచ్చి దాంట్లో ఏంటేంటో జరుగుతాయి చూడండి, ఆ విధంగా నీ స్వరూప జ్ఞానం లేనందువలన నీకు ఇన్ని అనర్థాలను పోగొట్టుకోవాలంటే ఏ వస్తువును సంపాదిస్తే పోతుంది చెప్పండి చూస్తాం. ఇది భగవంతుని సేవ చేయడం అనేది అదొకటి, అది చెప్తుగా శరణాగతి పొందితే కూడా నీకు మళ్ళా లాస్ట్కి ఇదే వచ్చేది. ఇప్పుడు భగవంతుని శరణాగతి పొందమని ఎందుకు చెప్తారంటే, నేను చేసుకుంటానంటే నీకు అధికారం లేదని నీ అధికారాన్ని తీసేస్తుంది. మొదట ఈ నేననేవాడిని తీసేస్తుంది, తర్వాత వానికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ మళ్ళీ విచారం జరుగుతుంది. ఇదే విచారమే నీ పరమాత్మ స్వరూపుడు అనే బోధ నీకు జరుగుతుంది. ఆడ భగవంతుని శరణాగతి అంటారు కదా, ఇప్పుడు భగవంతుని శరణాగతి పొందేది ఎట్లా? ఏమి ఎట్లా చెప్తాను, నీవే భగవంతుడే కనపడలేదు. అవునబ్బా, అందుకే దానికే తిప్పాయిని ఆచరించిన నేను అన్నప్పుడు తిప్పాయి దగ్గర పోయి, తిప్పాయి నాకు ఈ కష్టం ఉంది, నువ్వు నాకు సాయం చేయాలప్ప అని అడుగుకుంటావబ్బా. రైట్ కదా, తిప్పాయి తెలియదు. సరే ఎవరు ఆదరిస్తావు? తట్టుకో ఉండాడు, వద్దులే ఉండు. ఇప్పుడు ఆశ్రయించాలి, నువ్వెవరు ఆశ్రయించట్లే. ప్రాణం ఉంటే ఉంటావు నువ్వు, ప్రాణం లేకపోతే ఉంటావా? మరి ఇప్పుడు దేన్ని ఆశ్రయించినావు? ప్రాణం అంటే ఏమిటి? వాయుదేవుడు. వాయుదేవుడు ఎవరిని ఆశ్రయించినాడు? పరమాత్మని ఆశ్రయించావు. పరమాత్మనికే వాయుదేవుడు. మరి నువ్వు ఎవరిని ఆశ్రయించినావు? మరి అట్లా కనుక్కోవాలంతే నువ్వు. అందుకే కదా నేను చెప్పడము. ఇప్పుడు శరణాగతి, భగవంతుని శరణాగతి పొందాం అని చెప్పేస్తారు తొందరగా. అవును చెప్పేవాళ్ళు. అవును, భగవంతుని యొక్క విషయం తెలిసిందే కదా ఆయన శరణాగతి. చెప్తాను లేదా, ఇప్పుడు నీ వ్యవహారం అంతా ఆయన లేకుండా జరగలేదని కదా చెప్పిండేది. అంత మటుకు ఎదలేదు, నేనే చేసుకుంటానని మాట్లాడుతాడు పగలలో. నువ్వు నీది కాదు అని అటు చూపించినారు, నువ్వు దానికి వ్యతిరేకంగా లేదు నేనే అంటావా ఏమన్నా చూపించినాక? అనలేవు కాబట్టి నువ్వు అప్పుడు భగవంతుని శరణాగతి పొందినట్లే. అదే దా పదమే చెప్పేది. అంతే, నేను చేసుకుంటాను అనొద్దు. ఎందుకంటే నేను అనేదే లేదు నీ దగ్గర సరుకు. కాబట్టి నేననేది లేదని తెలుసుకుంటే భగవంతుని మనం శరణాగతి పొందినట్లే. ఇప్పుడు దీపం ముట్టిస్తే వెళ్తురు చీకటి పోయిందప్ప అనొద్దండి. దీపం ముట్టిస్తానే ఇంకా చీకటి పోయిందని నువ్వెందుకు చెప్పాలా? వెళ్తురు దానికి మళ్ళా నేను ఇంకోటి, అది ఎందుకంటే బోధ చేసేదానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అంతే, శరణాగతి పొందాలనేది. ఎప్పుడైతే నేనే లేనని నీకు తెలిసిపోయినాక నువ్వు సాలు, ఇంక అంతే చాలు, ఆటికే చాలు. ఇంకా నేననేటువంటి అహంకారాన్ని పోగొట్టుకున్నాడంటే వాడే పరమాత్మ. ఆ అహంకారం ఇంకా ఉంది కాబట్టి అందుకే నేను చెప్తే కదా కథ, హనుమంతుని కథ చెప్తుంది కదా. అంత సాయం చేసినా కూడా నేనే మళ్ళీ ఇంకా ప్రజలని పోలేదు కదా అతనికి. అంత చేసినా కూడా దానికి నువ్వు శరణాగతి పొందాపా అని చెప్పేది ఆయనకి. ఇంతతోనే కానీ ఇంక వేరే ఏం కాదు శాస్త్రం చెప్పేది. అందుకే సగుణ సాకారాల్లో ఉన్నప్పుడు శరణాగతి దానికంటారు. ఈ సగుణ సాకారం నిరాకారం చెప్పినప్పుడు ఆత్మాశ్రయం అంటారు. పొందాలా, ఆత్మ దర్శించాలా, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలని ఇట్లా చెప్తారు. అంతే, అట్లొస్తే అట్లా వస్తుంది, ఇట్లా వస్తే ఇట్లా వస్తుంది. దీనికి అధ్యాత్మ ప్రకాశం ఎంబుದು నమ్మెల్లరಲ್ಲಿಯೂ ఇరువదు. అందరూ ఆత్మస్వరూపులే. అయితే శాస్త్రం చెప్తే మనం విన్నమే. శాస్త్రం చెప్పినా మీరంతా ఆత్మస్వరూపులు అంటే మేము కాదనే లేదా? ఎందుకు మేము పుట్టి వస్తాడమా లేదా? ఆత్మ అయితే మేము ఎందుకు పుట్టి వస్తాము అంటాడారు. అరే, నువ్వు దేహాన్ని నేను అనుకుంటావు కానీ నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించలేదు. కాబట్టి
ಒಂದೇ ಸಮ ಪ್ರಮಾಣದಲ್ಲಿರುವುದು. ప్రమాణాల్లో ఏమైనా ఏనుగుంటే పెద్ద ప్రాణం ఉంటుంది, చీమకు సన్న ప్రాణం ఉంటుంది అనుకోద్దండి. ఏనుగు ప్రాణం ఒకటి, చీమ ప్రాణం ఒకటి. మరి దీన్ని నమ్ముతామా మనం ఎవరన్నా? ఏనుగంటే చాలా పెద్దదబ్బా, దానికి ప్రాణం ఎక్కువ ఉండాలా అని అంటారు. ఏం లేదు, ఏమీ కాదు. దేవతల్లో ఉండే బ్రహ్మదేవుడు చెప్పినాడు కదా, సమానమే. బ్రహ్మదేవుడు కూడా చెప్పినా కదా, స్తంభ పర్యంతరం వరకు ఒకే పరమాత్మే, ఒకే ఆశ్రమే, ఒకే పరిణామంలోనే ఉంటాడు, పరిమాణంలోనే ఉంటాడు. ಬೆಳಗುತ್ತಲೇ ಇರುವುದು, ఎప్పుడు ప్రకాశించేదే. నమ్మనల్లి నోడికొంటరే సాక్, మన యందు మనమే చూసుకోవాలంటాడు. చూడండి, ఇది ఉండేది ఆశ్చర్యం. నీ యందు నిన్నే నువ్వు చూసుకోవాలా అంటాడు. నేను ఎవరిని చూస్తాను కానీ నన్ను నాకు చూసుకుంటే రాదు అని నువ్వు అంటావు. ఇంతకంటే ముఖ్యమైన వారు లేదు, ఇంకా లేదు, చెప్పుకుంటే లేదు. మరి వేరే విధంగా నువ్వు ఎట్లా చూసినా నీకు బోధపడదు. ఎందుకు అంటే ఎంతసేపు ఉన్నా నేను వేరే దాన్ని చూస్తానని, వేరే దాన్ని తెలుసుకుంటానని బుద్ధి ఉన్నంత వరకు కుదరదు. ఇదే నా స్వరూపాన్ని విడిచి ఏది లేదని నువ్వు గుర్తిస్తే తప్ప మిగతా ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. సాకు నమ్మని నోడుకుంటే సాకు కూడలే ఇది గోచరವಾಗಿ ಬಿಡುವುದು. ఇప్పుడు చెప్పండి, స్వప్నం వచ్చినప్పుడు స్వప్న ప్రపంచం అంతా దేంట్లో ఉండే? నీ స్వప్నాన్ని విడిచి స్వతంత్రంగా ఉందే. నీ స్వప్నాన్ని విడిచి నీ స్వప్రపంచం వేరే లేదు కదా. ఆ స్వప్నం నిన్ను విడిచి ఉందే. అదేవిధంగా మెలకు కూడా అంతే. నీ స్వరూపాన్ని విడిచి మెలకు ఉందే, నీ స్వరూపాన్ని విడిచి ప్రపంచం ఉందే? లేదు. అది తెలుసుకుంటేదే కష్టంగా ఉండేది. మరి దానికి అంత సూక్ష్మతరం రావాలన్నమాట. అంటే మనం ఇంత పెంచుకున్నాము, నా ఇల్లు నా భూమి అని పెంచుకుంటారు. కానీ అవునే దీని అంతటికి మూలమైనటువంటి స్వరూప జ్ఞానం మనకు లేనందువలన ఈ పరిచ్ఛిన్న భావాలన్నీ వచ్చినాయి. దాని నుంచి సుఖ దుఃఖాలనే పదాలు పెట్టుకొని తనలాడుకుంటూ తిరుగుతాం మనం. గోచరాడు యావ వెచ్చవు ఇల్లదే, దమ్ముడి ఖర్చు లేకుండా అని చెప్పేది ఇదే. మిగతా దానిన్నిటికీ ఖర్చులు ఉన్నాయా? వేదాంతానికి ఏం ఖర్చు లేదు. చూడండి, బాగా గుర్తు పెట్టుకోండి అండి. ఇది ఇచ్చుకొని సంతోషం, వాళ్ళకి ఏదో ఇచ్చినాడు, వాళ్ళకి ఉంది పోనీ. ఇప్పుడు దానికే చెప్పేది వేదాంతం. ఇప్పుడు ఎక్కడైనా కండక్ట్ చేసినారనుకోండి సప్తాహ, మిగతా బయట టౌన్లో చేస్తే చెప్పొద్దండి. సామాన్యంగా మన ఊర్లో సప్తాహాలు కండక్ట్ చేసినారంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, పండుకుండే సౌకర్యాలు చేస్తారు, తత్వం చెప్తారు. ఏం ఖర్చు ఉంది అప్ప మీకు ఇక్కడ చెప్పండి? బయటికి పోతే అంటే నీవు తెలుసుకుంటే గంటే చాలు నీకు. 3 దినాలు ఏంటి తింటావు వాళ్ళు బువ్వ? ఇప్పుడు తెలుసుకుంటే గంటే చాలు. అదే శ్రవణ సమకాలంలోనే చెప్పినారు. నువ్వు ఎప్పుడో 3 దినాలు 30 ఏళ్ళు అనేది కాదు ఇక్కడ ప్రధానంగా చెప్పిండేది వాళ్ళు. శ్రవణ సమకాలంలోనే నీ తత్వం బోధపడుతుంది అని చెప్పినారు. అటువంటి అప్పుడు శ్రవణ సమకాలంలో అన్నప్పుడు మనకి ఇంకేముండదు. ಇದನ್ನ ಕಂಡುಕೊಂಡು ನಲಿದಾಡುವುದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಾಧ್ಯವಾಗಿರುವುದು. దీన్నంతా తెలుసుకొని హాయిగా ఉండేది అందరికీ సాధ్యమే. ఏది ఆత్మస్వరూపం. హీగిದ್ದು ನಾವು ಮರಹಿನ ಕತ್ತಲೆ లేకప్పుడు మనం అజ్ఞానం చీకటిలో పడి ఎందుకు తండ్లాడాలా? నమ్మల్లి ఇರುವ ఆ ಬೆಳಕನ್ನು బయట ఊళ్ళో ఉందని చూడొద్దండి. మన మనందే ఉండేటువంటి ఈ ప్రకాశాన్ని కండు ನಮ್ಮ ಜೀವನವನ್ನು ಏಕೆ ಸುಖಮಯವಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದು? ఎందుకు కానీ మీ జీవనాన్ని సుఖమయం చేసుకోకూడదు? అదేదో పక్కన ఉండింటే దాన్ని సంపాదించాలని, మీలో ఉండేదాన్ని మీకు చూసుకుంటేకి రాలేదు కదా. కాబట్టి ఆ చూసుకుంటేకి రాదు కాబట్టే మనం గురువుల దగ్గరికి పోల్సిండేది. వాళ్ళు చూసుకునే మార్గాన్ని మనకు చెప్తారు అంతే. అంతేగాని వేరే వాళ్ళేం కొత్తగా చేసేదానికి లేదు. అయితే వాటికి పోయేదానికే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఏమైనా చేసేటువంటి దుడ్డు ఖర్చు పెడతామంటారు కానీ ఇట్లా ఉద్దరుగా చెప్తామప్ప అంటే ఊరు వచ్చేలేదు. వాళ్ళు ఉద్దరుగా దానికి ఏం చెప్తారప్ప? అది ఏముంటుంది దానికి విలువ? మనం కూడా వ్యవహారంలో ఎవరన్నా ఏందన్నా ఇస్తే దీనికి విలువ అంటే ఏం లేదంటే అదేందో ఊరినే ఇచ్చింటారు లేని అక్కడ పక్కకు పారేస్తాం. లేదు దీనికి ఇంత ఖర్చు అయింది ఏంటంటే అప్పుడు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు అనమాట. అట్లా కాబట్టి ఈ జనానికి అంటే అంత పక్కకు పెట్టేసినాం మనం దాన్ని. మన స్వరూపం విలువ ఎంత ఉంది అనేది ఎవరికి తెలియదు. దాన్ని పక్కకు పెట్టి అసత్యమైనటువంటి దేహాన్ని నమ్ముకొని దానికోసం ఖర్చులు పెట్టుకుంటూ జీవనం అంతా దానికోసం గడుపుతాం. ఎందుకంటే మూఢత్వము అజ్ఞానం ఇంకేముంటుంది చెప్పండి? దానికే శాస్త్రాలు అదే పనిగా మేల్కోండి, జాగ్రత్త, ఉత్తిష్ట అని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే మేమే మేల్కోలేదా అంటారు. మీరు మేల్కొంటే వాళ్ళు ఎందుకు మేల్కోమంటారు? మేల్కునే వాళ్ళు ఎందుకు మేల్కోమంటారు? కుసున్న వాళ్ళు ఎందుకు? ఆ విధంగా
కాబట్టి అధ్యాత్మికతలకు ఏక కాన్సోదిల్ల. ఇంత బాగా చెప్తాడారే మీరు, మీలోనే ఉంది, ఇదంతా ఎందుకు కానీ మాకు తెలియలేదు అని వాళ్ళు ప్రశ్న వేసినాడు. నాను బರೆದ ಹಿಂದಿನ ಲೇಖನವನ್ನು ఓదవలొబ్బరు, ఈయన ఇట్లా రాసినాడు కదా. ఇప్పుడు ఇదంతా మీ లోపల ఉండేదే ప్రకాశ చైతన్యము, ఇదే అందరికీ ఆధారం అని చెప్పినాడే. ఈ చదివినాడంటే ఎవరో ఆయన చదివి నన్ను హీಗೆ ಕೇಳಿದರು. ಆ ಸ್ವಾಮಿನ ಅಡಿನ ಅಂತಾನೆ, ಏನಿರಯ್ಯ ಏಮಯ್ಯ, ನಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿಯೂ ಒಂದೇ ಸಮನಾಗಿ ಆಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶ ಇರುವುದು నిజమే? మనందరిలో ఒకే రకమైనటువంటి చైతన్యము ప్రకాశం ఉందనేది నిజమేనా? ఇద్దరు అది నಮಗೆ ఏకెక్క కాಣಿಸೋದಿಲ್ಲ, ఉంటే మాకెందుకు కానరాలేదు? ಅದನ್ನು కండుకొండ మాత్రದಿಂದ ఆ లోపలి ప్రకాశాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని కనుకొన్న మాత్రం చేత అవ్యవస్థ, ఈ వ్యవస్థలో మాకు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి చూడండి. ఇది చింత, రోగ, ముప్పు, బడతన, మరణ, ఇవన్నీ ముసలితనము, ఈ మరణము, ఈ బీదతనము ఇవన్నీ ఉన్నాయి. ఇవెల్లవూ తొలగువెందు బరెదిరಲ್ಲ, ఇవన్నీ తొలగుతాయని రాసినావు కదా నువ్వు. ఇది నిజమే, ఇది నిజమేనా? ಬೇಡಗಲು ಇಷ್ಟ ಮಾತ್ರದಿಂದ ಹೋಗುವುದಾದರೆ, మీరు చెప్పినట్లు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత ఇవన్నీ పోతాయంటారు కదా. మరి రోగాలు అట్లా పోయేటట్లు అయింటే వైద్యులు ఆసుపత్రిಗಳು ఏతక్కే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. మరి ఇంతసేపు విన్నారు కదా, వాడు అడిగే ప్రశ్నలో ఏం తప్పు ఉంది అనేది అడగాలి మీరు. లేదు, ఇది కూడా రోగాలు గీగాలు కూడా బాగా చేసుకోవచ్చు వాళ్ళ ఈ యొక్క దీంతో. అయితే ఆ పద్ధతి అంతోటొద్దు. ఇప్పుడు జనరల్గానే చెప్పిన, ఇప్పుడు రోగాలు పోతాయి అనేదానికి రోగం దేనికి వచ్చేది? దేహానికి వచ్చేది. వాళ్ళు చెప్పిండేదేమి? నీ స్వరూపానికి రోగాలు లేవని వాళ్ళు చెప్పిండేది. నీ స్వరూపానికి రోగాలు లేవు, నీవు ఇప్పుడు అనుకునే స్వరూపానికి రోగాలు వస్తున్నాయి. వీడు అంటున్నాడు మీరంతా ఇటువంటి చైతన్య ప్రకాశ స్వరూపులేను. వాళ్ళు చెప్తే దాన్ని ఇడిచిపెట్టినారు. మాలో ఉందన్నారు కాబట్టి మా లోపల ఉంటే అనేది ఇల్లు పెట్టుకున్నారు అనమాట. అదొక్కటే పొరపాటు జరిగేదాడ. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ వేస్తాడు అతను. బడతనం నిజವಾಗಿ ಹಿಂಗುವುದಾದರೆ, నిజంగా బీదతనం అనేది పోయేటట్లయితే ఆಮೇಲೆ కూలినాలు ಮಾಡುವವರು యారు? చూడు, వీనికి ఇదే బుద్ధి ఉంది. ఇంకా వీళ్ళంటారు అదే, మేమేమో జ్ఞానులైనామప్ప, మా ఇంట్లో వాళ్ళ కథ. ఇంట్లో వాళ్ళందరూ ఉంటాం మనము. నేను జ్ఞానం, మా ఇంట్లో వాళ్ళు జ్ఞానులు కావాలి కదా. నేను అయినా దేశంలో ఉండే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళే వస్తే ఎట్లా? దానికి సమాధానం చెప్పండి మరి మీరు. ఉపాధి ఉద్దేశంలోనే చెప్పు, అది కూడా చెప్పు. అదే చెప్తాండి. అది ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలా, ఎప్పుడైతే నేను దేహము కాదు అని నీలోకి వచ్చినాక మిగిలిన వాళ్ళు ఉంటారా అనేది చూసుకోవాలి. ఇంతే. ఇప్పుడు నిద్రపోయినాక మా వాళ్ళు సినిమాకు పోయి వస్తారు అంటారు. మీ పోయినట్టు నీకు జ్ఞానం ఉందే? మరి నిద్రపోయినాక నేనే లేదన్నాక నేను లేను, నా వ్యవహారమే లేదన్నాక వాళ్ళందరూ ఎట్లా వచ్చినాయి నీకే? వాళ్ళు ఉంటారు కదా అంటాడు. ఎట్లట్లా ఉండేకి ఎట్లా సాధ్యమవుతుంది? అది అదే అనుభవాన్ని గుర్తించినప్పుడు ఇటువంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. అనుభవాన్ని గుర్తిస్తే ఇతరమే లేదు, ఉండేదే తానని చెప్పిండే శాస్త్రం. పరమాత్మయే సత్యము, ప్రపంచము మిథ్య అని చెప్పిండే శాస్త్రము. నీవు ఎప్పుడైతే పరమాత్మ స్వరూపుడు అనే సత్యం తెలుసుకుంటే ప్రపంచం అనేది ఏడుంది? తెలియనప్పుడు ప్రపంచం అంతా కల్పితం, రెడీగా ఉంటుంది. అజ్ఞానం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రపంచం సత్యమే. మానవమానాలు సత్యమే, ద్వంద్వాలన్నీ సత్యమే. దాంట్లో ఏం పొరపాటు పడద్దండి. మళ్ళీ పుట్టేది సత్యేది, ఆగలినప్పుడు అన్నీ సత్యమే. ఎంతవరకు? నీ స్వరూప జ్ఞానం కానంత వరకు సత్యమే. స్వరూప జ్ఞానం అయిన తర్వాత అప్పుడు ఉంటే చెప్పాలా అని శాస్త్రం చెప్తాండి. అది ఆಮೇಲೆ రాజ్యాంగ ఎంబ తారతమ్యం విద్యతే. ఇంకప్పుడేమో రాజులు కానీ ప్రజలని కానీ తారతమ్యం ఏమైనా ఉంటుందే? ముప్పు మరణಗಳನ್ನು కూడా కలుదుಕೊಂಡಿರುವುದು సాధ్యమే. ముసలితనాన్ని మరణాన్ని లేకుండా తీసుకుంటే సాధ్యమేనా? ಹಾಗಾದರೆ అధ్యాత్మ ప్రకాశం ఎంబుదేను శుక్రాచార సంజీవినియే. ఏం పెద్ద సంజీవి అంటే పెద్ద అనుకున్నాడు అయ్యప్ప. సంజీవి కూడా ఏమో శక్తి లేదు. ఎందుకే? హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెచ్చినాడు ఆయన. కాబట్టి ఇదేం శుక్రాచార్యుడు సంజీవి అంటే చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తా అంటాడు కదా.
అట్లా మీరు చెప్పిండేది ఏమన్నా అట్లా సంజీవిని అని అడుగుతున్నాడు ఆయన. ಇದು ಇಷ್ಟರವರೆಗೆ ಯಾರಿಗೂ ಸಿಕ್ಕದೆ ನಿಮ್ಮೊಬ್ಬರೇ ಕೈಪೆಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಮಾತ್ರ అడిగితే ఇది ఎవరికి లభించుకోకుండా అంటే అందరిలోనూ పరమాత్మ ఉంది అంటున్నావు. నీకు ఊరికే దొరికిందే ఇది పరమాత్మ, మాకెవరికి తెలుదా లేదా అది? ఇది నిజమేందరే పోన్లే నీదే సత్యం అనుకున్నాం, లేప నీకు ఊరికే జ్ఞానమైంది అనుకున్నాం లేండి. నిమ్మ నరకోదలగల కాన్స్కొత్తిరువల్ల నీవు అట్లే మార్పు చెందుకోకుండా ఉంటే తెల్లంటికలు కనపడుతున్నాడే కదా నీకు, ముసలితనం వచ్చింది కదా కనుక ಅದಕ್ಕೇಕೆ అదెందుకు ఆ సంజీవనిని మొదలు ఉపయోగించుకోలేదా, నీవు దానికి సంజీవని ఉపయోగించుకోలేదా ఇత్యాది ప్రశ్నలన్నీ వేసినాడంట. ఎవరు ఈ విధంగా చెప్పినాక ಇಂಥ ಪ್ರಶ್ನೆಯು ಜನರಲ್ಲಿ ಹುಟ್ಟುವುದಲ್ಲವೆಂದೇನು ನಾನು ನಂಬಿರಲಿಲ್ಲ. ఇట్లాంటి అనుమానాలు రాకుండా పోతాయని నాకు తెలుసు, అందరికీ అనుమానాలు వస్తాయని నాకే తెలుసు, రాసినప్పుడే తెలుసు. ఎందుకంటే ఎవరికి నేను రాసినాక అనుమానాలు రాదని అనుకోను, నేను కూడా దాన్ని కూడా నేను నమ్మలేదు, వస్తాయి. ಬಹುಜನರು ಒಳಗೊಳಗೆ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಿರುವುದನ್ನು ಈ ಮಹಾಶಯರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ತೋರಿಸುತ್ತಾರೆ. మిగతా వాళ్ళు అడగలేకుండా నోరు మూసుకొని ఉండరు లోన్ కొనుక్కుంటా. వీడు మనవాడు అడిగినాడు, ఈ మహాశయుడు అడిగినాడు, మిగతా వాళ్ళందరికీ ఉంటుంది ఇది. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అంట ఆకలి తప్పులు లేవంట, రోగులు లేవంటే అందరికీ అదెట్లపా అని అందరూ కొనుక్కుంటా అంటారు. ఇవాళ అడిగితే ఎట్లా తట్టుకోపా అని కొంతమంది ఉంటారు. వీడు మాత్రం అడిగినాడు కదా, ధైర్యం ఉండినే ಅಷ್ಟೇ ಅಂತೆ. ಆದ್ದರಿಂದ ಅವರು ಆಡಿರುವ ಮಾತುಗಳನ್ನು ಒಂದೊಂದಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು అన్నాడు కదా, ఇట్ట ప్రశ్నలన్నీ వేసినాడు కదా, ఇది పోతుందే ఇది ఉంటుందే అని అడిగినాడు అనుకోండి. ఇನ್ನು ಮೇಲೆ చర్చగా ఇట్టుకొల్లవేకెందివను, ఇక మీద దానికి ఆయన ప్రశ్నలే చర్చ పెట్టుకుందాం అని చెప్పినాడు. కానీ అధ్యాత్మ ప్రకాశం మొలగ ఇద్దరే నಮಗೆ కాಣಿಸೋದಿಲ್ಲ. అధ్యాత్మ ప్రకాశం అనేది ఆత్మ స్వరూప చైతన్యం అనేది మనలోనే ఉంటే నాకెందుకు కానరాలేదు అని అన్నావు. రైట్ ಎಂಬ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರವನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ಮೊದಲು, దానికి నేను సమాధానం చెప్పేదానికి మొదలు ನಾನೊಂದು ಪ್ರಶ್ನೆ ಹಾಕುತ್ತೇನೆ ನಿಮಗೆ, నేను ಪ್ರಶ್ನೆ వేస్తాను, ದಯವಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಉತ್ತರವನ್ನು ಹೇಳಿರಿ, ದಯచేసి దానికి సమాధానం చెప్పండి. ಒಂದಾನೊಂದು ಹುಣ್ಣಿಮೆಯಲ್ಲಿ చంద్రోదయವಾಗಿ 1-2 గంటಯಾಗಿತ್ತು. ఉన్నమన పొద్దు 2 గంటలైంది. ಹಾಲು ಚೆಲ್ಲಿದಂತೆ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಬೆಳದಿಂಗಲು ತುಂಬಿತ್ತು. ఎట్లయితే పాలు చలితే ఎట్లా తెల్లగా ఉంటుందో అట్లా వెన్నెలంతా కూడా అంత భూమి మీద ఉంది. ఒప్పను అట్లున్నప్పుడు ఒకడు తూర్పుకు చంద్రోదయం అయింది, ఇదంతా ఉంది కదా, వాడు పరమతికి తిరిగినాడంట. ఒప్పను పశ్చిమ దిగంతదల్లే కన్నిట్టు, వాడు పశ్చిమానికి తిరిగి కూర్చున్నాడు. చంద్రుడు ఇక్కడ పుట్టినాడు, ఇదంతా ఉంది కదా, వీడు ఇక్కడ తిరిగినాడు అనమాట. ఇక్కడ కన్ను పెట్టుకొని ఎవయిక్కదే అంటే కళ్ళు తెరుచుకోకుండానే చంద్రనన్ను హుడికి నోడిదను, తూర్పు దిక్కు ఇడిచిపెట్టి పరమ దిక్కు తిరిగినాడు. మొదటి పాయింట్ రాంగ్ అది. తర్వాత పోనీ కళ్ళు మూసుకొని వాడు ఇట్లే చూసేకపోయినాడంట. కళ్ళు మూసుకొని చూస్తే ఎవడు కానీ వస్తాడప్ప. చంద్రనన్ను హుడికి నోడిదను, అవనికి చంద్రను కాన్సలే ಇಲ್ಲ, కనపడతాడా అవనికి? అదేకే చంద్రుడు అంతా పుట్టినాడు, పాలు చల్లినట్టు తెల్లగా ఉండదు, వానికి ఎందుకు కానరాలేదు అని. అదే ఇక్కడ వచ్చేది ప్రశ్న. వాడు కళ్ళు మూసుకొని ఇంకో దిక్కు చూస్తే ఎట్లా వస్తుంది? మీరు కూడా ఇక్కడ తిరుగుకోకుండా ఇంకో దిక్కు చూసుకుంటా ఇది కానరాలేదంటే ఎందుకు కానీ వస్తుంది? కాబట్టి నమಗೆಲ್ಲರಿಗೂ అధ్యాత్మ ప్రకాశాన్ని కండుకొల్ల కుతూహలం ఇదే, తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంది. అజ్ఞానం ಹೋಗಲಿ, అశాంతియు తొలగలి, అశాంతి పోని, రోగం నీగలి, రోగం లేకుండా ఉండి, ముప్పు మరియాగలి, ముసలితనం లేకుండా, బడతనం బత్తలి, బీతనం ఉండు పక్కబెట్టు, మరణం మాయవలెందు యారు హారైಸುವುದಿಲ್ಲ. అయితే ఇట్లా జనమంతా కూడా ఇవన్నీ ఉండాయి, ఇవన్నీ పోవల్లా అని ఇట్లా కోరికలేమి ఎవరికేం లేవు, ఇట్లాంటివన్నీ అంటే ఆలోచన లేదు. ಆದರೆ ನಮ್ಮ ಪ್ರಯತ್ನದ ಕ್ರಮ ಮಾತ್ರ ಸರಿಯಾಗಿಲ್ಲ. కోరికలేమి ఉన్నాయి, అవి ఇవన్నీ పోవాలనే కోరికలేమి ఉన్నాయి, ప్రయత్నం ఎట్లుంది అని. ಆದರೆ ನಮ್ಮ ಪ್ರಯತ್ನದ ಕ್ರಮ ಮಾತ್ರ ಸರಿಯಾಗಿಲ್ಲ. మోడ కవిదిರುವ అమావాస్యಯಲ್ಲಿ మొదటే మోడలు వచ్చేసినాయి, మబ్బు వర్ష మేఘాలు, దాంట్లో ఇంకా అమావాస్య ఒకటి. దీపವನ್ನು ಹುಡುಕಿಕೊಂಡು ಯಾರು ಕಗ್ಗಾಡಿಗೆ ನುಗ್ಗುವುದಿಲ್ಲ. దీపాన్ని పట్టుకుంటే ఎవడన్నా గుంతలో పడతాడా? అది ఎట్లన్నా ఉన్నిలేండి, కడిగి చీకటి అమావాస్య నుగ్గువదిಲ್ಲ, పడలేదు. ಆದರೆ నమ్మను నోడరి, అయితే మనల్ని చూడండి,
ఒలగిರುವ ಬೆಳಕನ್ನು కండుకొల్లదే అంటే దీపమే లేకోకుండా పోతే వాడు పడతాడు. అయితే మనలో ఉండేటువంటి ప్రకాశాన్ని గుర్తించుకోకుండా కొరగిన విషయాల కగ్గత్తలే ఒకడిగా ఓడితిరువు. బాహ్యంగా ఉండే విషయాల వైపే పరిగెత్తాండం మనం. ఆ విషయాలకు సత్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది, అవి నిజంగా ఉండాయని ఏమన్నా ఆలోచన చేసినారా? ఉండాయనే మేము అనుకున్నామప్పా. ఎందుకంటే మేము మేలుకు వచ్చినప్పుడల్లా ఉండాయి కదా అని అంటాడారు కదా, పడతాండే కదా, మీకేం కనపడవా మేలుకు వచ్చినప్పుడల్లా? అయితే శాస్త్రం అక్కడే అడుగుతుంది అనమాట. మెలకు వచ్చినప్పుడు ఉండాయా లేదా అని కాదు, మెలకు వచ్చినప్పుడు ఉంటాయని మేము కూడా అంటాం. అయితే అవి ఎప్పుడూ ఉంటాయా అని అడుగుతాం. మెలకు వచ్చినప్పుడే ఉంటాయా, ఎప్పుడు ఉంటాయా అది చెప్పాలి మీరు. ఇప్పుడు ఈ కనపడే ప్రపంచము మెలకు వచ్చినప్పుడే కనపడుతుందే, మెలకు లేనప్పుడు కూడా కనపడుతుందే? మేము ఒక స్వప్నావస్థని అడగలే, ఇంక దీన్నే అడుగుదాము. ఇప్పుడు మేము స్వప్నావస్థకే పోలే, మేము మెలకు లేకున్నా కట్టుగా వచ్చా. ఇప్పుడు మెలకు వచ్చినప్పుడు నీకు మెలకు ప్రపంచం కనపడింది తప్ప మెలకు లేదు నీకు ప్రపంచం కనపడుతుందే? ఉన్నప్పుడు అడుగుదాం తట్టుకో. మొదటి ఆయన నుంచి చెప్పాలి, సమస్య వాళ్ళు కాబట్టి ఆడే తీరాలి. మెలకు ఉన్నప్పుడు కనపడుతుంది, శాస్త్రం అడిగేది ఇంతే. మెలకు ఉన్నప్పుడు మెలకు ప్రపంచం కనపడుతుందని శాస్త్రం కూడా చెప్పింది, శాస్త్రం తీసేయలేదు. అయితే మెలకు లేకున్నా కూడా ప్రపంచం ఉంటుందంటారా, ఉండాలంటారా? ఇంతే కావాల్సి ఉండేది. ప్రపంచం ఉందా? అది అంతేకాదు, పోనీ నీకు నాకనే వద్దు. మెలకు వచ్చినాక వీళ్ళందరూ కనపడినారా, మెలకు రాకనే వీళ్ళందరూ కనపడినారా? మెలకు వచ్చినాక వీళ్ళందరూ కనపడినారా అంటే మెలకు వీళ్ళందరూ కట్టబడినారా, లేకపోతే వీళ్ళు స్వతంత్రంగా ఉండారా అని? మెలకు అనే అవస్థ కట్టబడినామంతా. నీ మెలకు కట్టుబడినారా లేదా? నీకు మెలకు వస్తేనే మేమంతా కనపడి, నీకు మెలకు లేకపోతే మేమందరూ ఉండమని గ్యారంటీ ఏమే లేదు, అవునా కదా? మరి అట్టేటప్పుడు ఈ అనేదాన్ని నువ్వు పెట్టుకుంటావు కదా. ఇది నిద్రపోయినప్పుడు ఇది ఉంటుందా ఈ ప్రపంచం అనేది? ఉండదు. స్వప్నం వచ్చినప్పుడు ఈ ప్రపంచమే కనపడుతుంది అని అటుకో ఈ అడగాలి. అదే అనద్దు. ఈ ప్రపంచమే నీకు కనపడిందే లేదు, ఈ దేహమే నీకు కనపడిందే. వేరు వేరు ఎందుకు కనపడాలి ఇవి? నువ్వు ఉండవు కదా, నీకు వేరు వేరు ఎందుకు కనపడాలి? నీ దేహం వేరు వేరు ఎందుకు కనపడాలి నీకు? పచ్చి ఉంటావు, లేకపోతే జంతువు ఉంటావు. నీ వీడికి 2 కళ్ళు బాగుండవు, ఆడ కళ్ళు లేనివాడిగా ఉండవు, లేదా కాళ్ళు బాగుండవు, ఆడ కాళ్ళు లేనివాడిగా ఉండవు. ఎందుకుంటావు? నువ్వు ఎందుకు అవుతావు అట్లా? ఎందుకు అట్లా కనపడింది నీకు? నీకే కదా కనపడుతుంది అది. మరి నీకే కనపడినప్పుడు ఈడెట్లి 2 కాళ్ళు బాగున్నట్లుండే, అదే స్వప్నం లేకపోతే 1 కాలు వాడే నువ్వు ఎట్లయితే విని పోనీ అప్పుడు నాకు జాగ్రత్తలో 2 కాళ్ళు ఉండే, ఈ 1 కాలు అనే స్వప్నం అనే జ్ఞానం అన్న వస్తే ఆడ ఒప్పుకుందాం, అదన్నా ఉందే. మరి ఎట్లా ఆధారం ఏమి? అందుకే ఇట్లా ఎప్పుడైతే మీరు మనం విచారం చేస్తే, ఇప్పుడు ఇట్లా విచారం చేసే దాని నుంచి ఏమవుతుందంటే మనం బుద్ధిని మనస్సును పక్కకు పెట్టినాము. దానికే ఇప్పుడు ప్రశ్నలు వేస్తాండే. అది దేంతో? అనుభవంతో ఈ ప్రశ్నలన్నీ జరుగుతాయి. అర్థమైనా? అనుభవ ప్రశ్నలు ఇవన్నీ. ఎందుకే ఆ మనస్సు బుద్ధి మేము స్వతంత్రం అనుకోండి కదా, దానిలో ఇప్పుడు ప్రశ్నలు వేస్తాండేది. ఇది నీకు జాగ్రత్తలో 2 కాళ్ళు ఉన్నాయనే బుద్ధి ఉన్నింది, స్వప్నం లేకపోయినా 1 కాలు అని వచ్చినప్పుడు ఇదే బుద్ధి ఆడుండి, ఇదే మనస్సు ఆడే ఉండి, ఇదే దేహం ఆడే ఉంటే ఇది స్వప్నము అని ఆడానాలి. నువ్వు వీటికి వచ్చినాక అనకూడదు మళ్ళీ స్వప్నం అని ఆడానల్లా అంటారా? అను ఎందుకు? ఆడ కూడా జాగ్రత్తగానే ఉంది, ఈడ కూడా జాగ్రత్తగానే ఉంది. ఈడ దృశ్య ప్రపంచం ఉంది, ఆడ దృశ్య ప్రపంచమే ఉంది. ఈడ వ్యవహారాలు ఉన్నాయి, ఆడ వ్యవహారాలు ఉన్నాయి. అందువలన జాగ్రత్తకి స్వప్నానికి వెళ్ళలేవు. ఎట్లా? ఇక్కడ ఈయనే సృష్టించుకున్నాడు ఈ వ్యవహారం అనేది. ఈయన బాగా అనుభవంగా బోధపడుతూ ఉంది ఇక్కడ స్వప్నంలో. ఇప్పుడు తనకు మాత్రమే సంబంధించింది అది స్వప్నం. ఎవరు చెప్పి తట్టుకో? తనకు మాత్రమే స్వప్నం చేసిందంటే వానికి ఏమనుకో దుడ్లు ఇచ్చింటావు, రాసుకొచ్చుకుంటావు. నీకే వానికి సంబంధించిందే, వాని దాంట్లో అందరికి సంబంధించిందే. అందులో మాత్రమే జరుగుతున్నట్టుగా అనుభవం ఉంది. అనుభవం ఏడుంది? అనుభవం నాలోనే జరుగుతుందంటే నువ్వు అనాలి కదా, ఆడే అనాలి కదా. ఈ ప్రపంచం అంతా నాలోనే జరుగుతుందని నీకు ఆడ అనుభవం ఉంటే ఒప్పుకుంటావు, ఉందే. మరి లేకపోతే మరి ఎట్లెట్లా? అది అనుభవం వీటికి వచ్చి నేను చెప్పేది కాదు. ఇది ఆడే నీకేమైనా ఉందో దాన్ని చెప్పు. ఈ ప్రపంచం అంతా కూడా నాలోనే ఉంది కాబట్టి ఇందులో నేనెందుకు తనలాడాలా?
అనేది నీకు ఆడు ఉండాలి కదా. మరి అడుంది అట్లా భావము మరి. అందుకే వీళ్ళేమి అదే శాస్త్రం వీళ్ళు ఏం చెప్పినారంటే, మీరు ఎట్లా అనుకుంటున్నారంటే ఈ జాగ్రత్త సత్యము ఇది స్థూలంగా ఉంది, అది కేవలం మనస్సులోనే జరుగుతుంది కాబట్టి అది సూక్ష్మము అని మీరు అనుకుంటున్నారు అని ఆ శాస్త్రం అట్లా చెప్పింది అనమాట. మీ యొక్క అభిప్రాయాన్ని అధ్యారం చేసిందే కానీ శాస్త్రం చెప్పే మాట కాదు అది. అది బాగా గుర్తుపెట్టుకోలేదు వీళ్ళు. వాళ్ళు చెప్పినారు కదా ఆడ, మీరు చెప్తారు కదా సూక్ష్మదేహము సూక్ష్మం అనే అంతా సూక్ష్మే కదా, స్థూలమైన వస్తువులే లేవు, అదంతా సూక్ష్మంలో జరిగింది అంటారు కదా అని వీళ్ళు అంటారు. మీరు అట్లా అనుకుంటారు ఏది సూక్ష్మంగా అక్కడ జరిగింది అని. సరే సూక్ష్మంగా జరిగింది అనుకోండి, దాంట్లోనే నీ దేహం ఉన్నా లేదా సూక్ష్మంలోనే. ఇప్పుడు ఈడెట్లయితే మనసులో నేను బూ తింటానన్నప్పుడు నీకు దేహం ఉంది, ఆడ మనసులో స్వప్నంలో బూ తినేటప్పుడు నాకు దేహం ఉంది అంటావా, ఇది సూక్ష్మం అంటావా? దేహం ఉంది కదా ఆడ. మరి సూక్ష్మం ఎట్లయితుంది సూక్ష్మం? అది ఆడ మనస్సు ఉంది, ఈడెట్ల మనస్సు ఉందో ఆడ మనస్సు ఉంది కదా, ఆడ చెప్తాంది ఉంది, ఇది చేదుగా ఉందని ఆడ చెప్తాందా లేదా మనస్సు? అన్నీ చేస్తాం కదా. కాబట్టి అందుకే మాండిక్యం లేకపోతే పైసలు ఇంత అర్థమయ్యేది కాదు. అందుకే చెప్పిండు అది మాండిక్యం ఏకమేవాలం అని చెప్పిండు. అది కాదు మాండిక్యం ఏకమేవాలం, పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే అది ఒకటే సాల్పోండా, మిగతావన్నీ ఇడిచిపెట్టండి అది. ఎందుకు? అది అందరూ అనుకుని ఉండేది. మిగతావన్నీ కూడా వేరువేరుగా చెప్పినా ఇది నేరుగా మన అనుభవాన్ని చూపిస్తుంది అంతే. నీకు 3 అవస్థలు ఉన్నాయా లేదా? ఉండాయి అంటావు. ఉండాయని దేంతో చెప్పి ఇట్టే ప్రశ్న అంతే. బుద్ధితో చెప్తావా, మనసుతో చెప్తావా, అహంకారంతో చెప్తావా, ఏ దేహంతో చెప్తావా? అన్ని ప్రశ్నలు నీకే సూటిగా వేస్తుంది. దాంట్లో ఆటోమేటిక్గా బయటపడిపోతాం మనం. దేహంతో కాదనేది నీకే నువ్వే చెప్తావు, దేహంతో కాదు అంటావు. మరి దేహంతో కాకపోతే ఇంకేమితో చెప్పినట్లా? నీ స్వరూపనంతో చెప్పినట్లా. మరి నీ స్వరూపనం లేదంటావు కదా ఇది అని నీకు ఆడే అంది స్పాటే చెప్పేసేకి వీలుందనమాట. అందుకే ఇది లేకపోతే ఆత్మ ఉనికిని తెలిసే ద్వారాలే లేవు అంటుంది అది. ఊరినే ఉత్తమాట మాట్లాడచ్చు, ఆత్మ ఉందని మాట్లాడచ్చు, కానీ ఆ అనుభవం వచ్చేది ఎట్లెట్లా? ఆ అనుభవాన్ని గుర్తించేది ఎట్లెట్లా? ఏదైనా తెలుసుకుంటే కదా నువ్వు దాన్ని పొందేదానికి ప్రయత్నం చేసేది. అది నీకు తెలుసాలి కదా. అనంతపురం అనేది ఉంది, లేదా ఉరుకొండ అనేది ఒకటి ఉంది, అది ఉందని చెప్పి తెలుసుకుంటే దానికి మార్గం ఎట్లెట్లా, పలానా బస్సు ఎక్కాలా, పలానా బస్సు ఎక్కాలంటే వచ్చేస్తావు. అదే తెలియకపోయినప్పుడు ఊరి ఆత్మ ఉందంట అంతా ఉందంట అంటే ఎట్లెట్లా ఏడిపోవాలి నువ్వు ఇప్పుడు? అందుకోసమే ఆ శాస్త్రం అంతా మనకి క్రమ పద్ధతిలో ఆ ఎట్లా విచార క్రమం ఎట్లా ఉండాలా అని దాన్ని తీసుకొని చెప్తుందనమాట. ఆ క్రమమే మనకు తెలియలేదు. చాలామందికి ఇదే ఫస్ట్ పాయింట్ తప్పు. ఆ అధ్యారోపవాద న్యాయం అనేది ఒకటి, వస్తుతంత్రము కర్తృతంత్రం అనేది ఒకటి, వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి అనేది ఒకటి, సార్వత్రిక అనుభవం ఒకటి. ఈ 5 తెలిస్తే శంకరాచార్యుల వేదాంతం బోధపడుతుంది. ఈ 5 తెలియలేదంటే ఈ 1,000,000 జన్మలు ఎత్తినా సరిపోయలేదు అని చెప్పి రాసి పెట్టేసినారు వాళ్ళు క్లియర్గా. ఎవరైనా వచ్చి అడగచ్చు, దీన్నేం పర్వాలేదు. మాండిక్యోపనిషత్తులో ఒక వరుడుటి అది మనకు అంటే అప్పుడు వీళ్ళు ఇంకా ఈ ప్రశ్నలు వేస్తారు. సరే ఇప్పుడు మీరాబాయి, కబీర్దాసు వీళ్ళంతా భక్తి మార్గంలో పోయినారంటాడు, కరెక్టే. వాళ్ళు కూడా వెనక జన్మల్లో ఇదంతా అనుభవించింటారు. వాళ్ళకి అర్థమైనా ఇప్పుడే వినాల్సిన పని లేదు ఇదంతా. ఎట్లయితే అప్పుడు వాళ్ళకి ఆ భక్తి అనన్య భక్తి వచ్చేసి ఉంటుంది వాళ్ళకి. దాన్ని అనన్య భక్తి అంటారు. త్యాగరాజు కూడా అన్నాడు, త్యాగరాజు కూడా ఆ సంగీతంతో పోయినాడు అంటారు, కానీ అతను కూడా అందరికీ ఇట్లా రావాల్సిందే. ఎవరు ఎట్లా పోయినా కూడా చూడండి, మీరు ఈ దేవాలయంలోకి మోటార్ బైక్లో రావచ్చు, కాలినడక రావచ్చు, కారులో రావచ్చు, ఆటి నుంచి దోక్కుంటూ రావచ్చు. దేవుని ఎదురుకు వచ్చినాక దేవుని చూడాలంటే కన్ను ఉండాలా, లేకపోతే ఇంకేమన్నా ఉంటాయా? ఎన్ని విధాలు మీరు వచ్చినా కూడా దేవుని చూడాలన్నప్పుడు ఏం ఉపయోగిస్తారు? చెప్పినాడు. నేను చెప్పండి, ఏం ఉపయోగిస్తారు? ఎన్నో మార్గాలు ఉన్నాయి అంటారు అందరూ. సరే, అన్ని మార్గాలు రాండి, మీరు ఎవరు వద్దనే తగలేదు. అయితే దేవుని చూడాలంటే ఏ మార్గం ఉంటుంది? దేవుని చూడాలంటే నువ్వు ఇక్కడ చెప్పు, అదంతా వద్దు. దేవుని చూడాలంటే దేంతో నువ్వు చూస్తావు? ఎవడైనా ఎట్లన్నా రానివాడు. వీళ్ళు ఏమంటారంటే ఆ ఉరుకోండికి ఎన్నో మార్గాలు ఉంటాయి కదా, ఏడొచ్చినా ఉరుకోండి చేరొచ్చు అంటారు. కరెక్టే, ఆ పదం వేరే. అది ఉరుకోండి చేరేదానికి అందరూ చెప్తారు, దేవాలయం చేరేకి చెప్తారు. అయితే దేవుని చూసేకి
అన్నీ ఉపయోగించాలి. నీ స్వరూపాన్ని గుర్తించేకేముండాలా? జ్ఞానమే ఉండాలా. నా అన్య పంథ, వేరే మార్గమే లేదు అని చెప్తుంది. వేరే మార్గం ఏం లేదు, అది చెప్తుంది. లేదా దీనికి జ్ఞానం అంటారు అంతే. జ్ఞానాన్ని విడిచి అదే ఉన్నతమైనటువంటి జ్ఞానం అన్నా అదే, పరాభక్తి అన్నా కూడా జ్ఞానమే. రెండు ఒకటే. కాయానికి కదా అవతల రాజు రాణి ఉంటుంది చూడండి. రూపాయికి ఉండాలంటే రెండు ఉంటేనే రూపాయి అంటాం, కానీ లేకపోతే ఉదాన్ని పెట్టుకుని అంటారా? అట్లా ఉన్నతమైనటువంటి భక్తి అంటే ఇంక రెండవది లేదు అనేది రావాలి. అది జ్ఞానానికి సంబంధించింది, అది ఉండేది అదే అనే దానికి వస్తుంది అన్నమాట. ఇది కూడా అంతే, రెండవది లేదనేది ఇంట్లో వచ్చేది. ఇది తెలుసుకోకుండా కొట్లాడతారు కొంతమంది. భక్తి జ్ఞానమా అంటే ఏమి, దీంతోనే పోవాలని, ఉపనిషత్తుతో పోవాలని, దాంతో పోవచ్చు కదా అంటారు. ఎక్కడ పోవాలన్నా మొట్టమొదట నీకు చిత్తశుద్ధి అని కలిగి ఉండాలా. అవి లేకుండా అవుతుందే, అవి అన్నీ చెప్పుకుంటూ వచ్చేది. అట్లయినా వాళ్ళు మారుతారు, ఇట్లయినా తరిస్తారు అని చెప్పి శాస్త్రం చెప్పేదనమాట. కాబట్టి కగ్గాడికి నువ్వు కుదిలా ಅಲ್ಲಿ తడిగినోడి అధ్యాత్మ ప్రకాశం ఎంబది ఇల్లు వెనుత్తరవు. కాబట్టి ఆ చీకట్లో ఎదులాడితే వస్తువులు ఎట్లా దొరుకుతాయి నీకు? అందువలన నీ స్వరూపాన్ని విడిచి ఉపాధితో పెట్టుకొని ఏం ఎదులాడినా కూడా నీకు దాని సమాధానం లేదు. నిಮಗೆ అధ్యాత్మకు ಬೇಗನೆ ಕಾಣಬೇಕೋ, మీకు వెంటనే కావాలా ఇది దీని ప్రకాశం. ಹಾಗಾದರೆ నిట్టూసి ఓడిత్రవని మొదలు నిలిచిరే. దానికి పోవాలా, దీనికి పోవాలా, అది కావాలా, ఇది కావాలనేది మొదలు నిలబెట్టండి రెండుసేపు. పరిగెత్తేది నిలబెట్టండి రెండుసేపు. అర్థమైన అన్నీ అనేకమైన కల్పించుకొని తిరుగుతాడు, పరిగెత్తాడు చూడు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. దాని వచ్చి నిలబెట్టండి. నిమ్మగా ఇనికి నోడరే, మీలోకి మీరు తొంగి చూడండి. ఆ చూసే పద్ధతే మనకు తెలియదు. ఇంతే చెప్తాడారు. అది మీలో మీరు చూసుకోవాలా, అంతర్ముఖం కావాలని చెప్తారు. ఆ అంతర్ముఖ పద్ధతి ఏమనేది చెప్పండి. ముందే అధ్యాత్మ భగవద్గీతలో ఉంది, 6వ అధ్యాయం అదే. అది మళ్ళీ కఠోపనిషత్తులో ఉంది అది. దాంట్లో అధ్యాత్మ యోగం అంటారు. దీంట్లో ధ్యానం, మనోనిగ్రహం అని ఒక చోట మాట్లాడతారు, నిధిధ్యాసన అని ఇంకో చోట మాట్లాడతారు. యావ మాటలు మాట్లాడినా అంత ఇదే పద్ధతి. దీన్నే చెప్పాలా, సులభంగా అర్థమవుతుంది. వేదాంతాన్ని మీరు ఎవరికి కష్టపెట్టబడి లేదు, సరిగ్గా చెప్పాలంతే. ఏమంటే వాళ్ళకి చెప్పే క్రమం తెలియదు కాబట్టి జనాన్ని కంపం పెడుతున్నారు. ఇప్పుడు ఇది ఉంది అని చెప్పాలంటే ఏ దేనాలు మీరు ఇది ఉందని, ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఏముంది కనపడుతుందో దాని నుంచే తీసుకుంటుంది శాస్త్రం. మీరు విషయాలు ఉన్నాయంటున్నారు కదా, శబ్ద స్పర్శ రూప గంధాలు ఉన్నాయంటున్నారు. శబ్దం ఏమిటితో కనుక్కుంటారు? చెవితో. రూపం దేంతో కనుక్కుంటారు? చెప్పాలి, మీరు దానికి చెప్పాలా. మీరు చెప్పితేనే మీకు అర్థమవుతుంది, వీళ్ళు చెప్తే కాదు. మీకు సొంతంగా అర్థమైతే రేపు పొద్దున ఎవరికైనా చెప్పే కానీ మీరు మాట్లాడే కానీ అధికారం వస్తుంది మనకి. కాబట్టి కన్నుంటేనే రూపం కనపడుతుంది. స్వతంత్రంగా ఉంటుందే అంటే ఉంటుంది అంటారు మీరు. ఎందుకంటే నాకు కన్ను లేకపోతే మిగతా వానికి ఏమి మాట్లాడతారు. ఇది అరే అడుగుతాండే దేవుడిని, ఎవరికైనా వానికి కానీ నీకు కానీ ఎవరికైనా కన్ను ఉంటేనే కనపడుతుంది. అర్థమైనా లేదా మీకు? నాకు కన్ను లేకపోతే అది ఎక్కడ పోతుంది అంటారు. నీ కన్ను లేకపోతే కానీ వానికి కన్ను లేకపోతే కానీ కనపడుతుందే. కన్ను ఉంటేనే కదా నీకు కానీ వానికి కానీ. మరి కన్నును విడిచి రూపం లేదు అంటే కన్ను సత్యమా, రూపం సత్యమా? అన్నీ సత్యం కదా. అట్లా రావాలా. ఇది విచారం అంటే ఈ క్రమం అనమాట. ఇది అధ్యాత్మయోగం అంటే ఈ విధంగా వస్తుంది. అప్పుడు జిజ్ఞాసులకు సులభంగా అవుతుంది. అయితే ఈ పద్ధతులే తెలివు, చెప్తే కూడా ఇట్లా చూస్తారు. అక్కడికే నిలిచిపోకూడదు, వస్తాయి మళ్ళీ. కన్నుతో చూస్తానన్నాను, కన్నుతో చూస్తున్నాను అన్నప్పుడు కన్నుతో మాత్రం చూస్తున్నావా, కన్నుకు తో చూస్తాడావు అన్నప్పుడు కన్నే స్వతంత్రమా? కన్ను ఉన్నదని నీకెట్లా తెలిసింది? మరి ఇట్లా లాస్ట్ కు నీ స్వరూపంలో నిలబెడతాడు. అదే ఈ అధ్యాత్మ యోగము కానీ, ధ్యాన యోగం కానీ, నిధిధ్యాసన కానీ, మనోనిగ్రహం అనేది కానీ, ఈ 4 ఇట్లా ప్రశ్నలు వేస్తాయి. ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పే లోపల నీకే తెలిసిపోతుంది, ఇంకెవరిని అడగద్దు. నీవు నీ స్వరూపంలో నిలబడతావు. నువ్వు చెప్పేదాన్ని బట్టే గ్రహించాలి. ఎట్లా చెప్తే ఇదంతా అంటే నా స్వరూపంతోనే చెప్పినాను, అవన్నీ ఉన్నాయని పోయినాయని లేవనేది కూడా నేనే చెప్తాను అని. ఇట్లా సరే, తర్వాత నువ్వు నిలబడతావా పోతావా అది వేరే కథ. అయితే దానికి ఉండే క్రమం ఏదనేదని తెలిసిపోతుంది నీకు. క్రమం తెలిసిన తర్వాత కాబట్టి ಇದಕ್ಕಾಗಿ ಯಾವ ಕಿಟಕಿಯನ್ನು ತೆರೆದು ನೋಡಬೇಕಾದಿಲ್ಲ. నీలేకి నువ్వు చూసుకోవాలంటే కిటికీలు తీసి చూసే పని లేదు. బయట వస్తువులు కిటికీలు కావాలా. కళ్ళతో చూసి కళ్ళనే కిటికీలతో బయట చూస్తారు. నిన్ను చూసుకోండి, ఈ కళ్ళేం పని చేయవు మళ్ళీ. అది ఇదంతా
ಅದಕ್ಕಿಂತಲೂ ಒಂದು ಸುಲಭವಾದ ಉಪಾಯವಿರುವುದು. దానికంటే సులభమైన ಒಂದು ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನ ಸ್ಥಿತಿಯನ್ನು ಸ್ವಲ್ಪ మార్పడిసిಕೊಳ್ಳిರಿ. మీ మనస్సు యొక్క మనస్థితిని కొంచెం మార్పు చేసుకోండి అంతే. ఎట్లా బయటకు చూస్తా అంటారు, బయట చూసేది ఇడిచిపెట్టండి అంతే. నీ మనస్సు ఎప్పుడు బయట చూసేది ఇడిచిపెట్టిందంటే అదే అంతర్ముఖము. మళ్ళీ లోనికి పోయేది ఏం లేదు ఇక్కడ. ఇంకా ఈ మనస్సు ఉంటే ఇదంతా పడుతుంది, మనస్సు లేకపోతే మెలకు ఉన్నప్పుడు మనకు మనస్సు ఉంది కాబట్టి ఇవన్నీ కనపడతాయి. నిద్రలో మనస్సు లేదు కాబట్టి అవి కనపడవు. ఇంతే ఆ అంతఃకరణం యొక్క వ్యవహారమే ఇదంతా. ఆ అంతఃకరణం లేదంటే యాడున్న ఒకటే. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. కూడలే ఈ ಬೆಳಕು గోచరవాగుతుంది. ఎందుకు ఈ మనస్సు అనేది కూడా మెలకు వచ్చినప్పుడు వచ్చింది, స్వప్నం వచ్చినప్పుడు, నిద్రలో లేకపోయే కదా ఈ మనస్సు. ఎవరు 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 చెప్తాండి అది నిద్రలో కూడా లేదు అని చెప్పాల్సింటే మనస్సునే ఎదులాడుతాడు ఇప్పుడు. కాబట్టి ఇట్లా ఎప్పుడైతే మనం ఆ అనుభవపూర్వకంగా విచారం చేస్తే నీ స్వరూపం నీకు ఇప్పుడే బోధపడుతుంది. ఎప్పుడో ఎక్కడో పోయినా కానీ లోకాంతరంలోనో జన్మాంతరాల్లోనే మనద్దండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సౌమ్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.